ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి ఈరోజు మనం శ్రీమద్ భాగవతం కక్షంలో 4వ స్కందం నుంచి చర్చించుకుంటున్నాము. 12వ అధ్యాయం 17 నుంచి 35 నంబర్ శ్లోకం వరకు చర్చించుకుంటాము. ఇందులో ఇప్పుడు మనము చూడబోయేది చాలా ఆసక్తికరమైన ఘటన. ధ్రువ మహారాజు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు. ధ్రువలోకం నుంచి, వైకుంఠం నుంచి విమానం వస్తుంది. ఎలా ధ్రువ మహారాజు వెళ్తారు, చాలా అద్భుతమైన వర్ణన ఇక్కడ ఉందన్నమాట. మనము ఎలాగో కళ్ళతో చూడలేము, కానీ భాగవతంలో ఈ వర్ణన విని మనం అర్థం చేసుకోవచ్చు. మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 17వ నంబర్ శ్లోకం. తస్యాం విశుద్ధకరణ శివవార్విఘాయ భద్వాసనం జితమరున్మనసాహృతాక్షః స్థూలే దదార భగవత్ ప్రతిరూపయేతత్ ధ్యాయం స్తదవ్యవహితో వ్యసృజత్ సమాధో. మనము ఇక్కడ వరకు చర్చించుకున్నాము. ధ్రువ మహారాజు తన రాజ్యాన్ని త్యాగం చేసి, అంటే తన కుమారుడికి పట్టాభిషేకం చేసేసి రాజ్యం పరిపాలన యొక్క బాధ్యతల్ని అప్పగించేసి ఆయన ఇప్పుడు అన్ని సంబంధాలు ఉన్న అన్ని బంధువుల్ని పరివారవాసుల్ని ప్రజల్ని రాజ్యాన్ని సంపత్తిని పదాన్ని అన్నీ కూడా త్యాగం చేసేసి బద్రికాశ్రమంకి వెళ్ళిపోయారు, హిమాలయాల దగ్గర భగవంతుడికి తపస్సు భక్తి చేసుకోవడానికి. ఇప్పుడు అలా బదరికాశ్రమంలోకి వెళ్ళిన ధ్రువ మహారాజు సంపూర్ణంగా అక్కడ ఎంతో స్వచ్ఛమైన జలాల్లో స్నానం చేసి తను శుద్ధం చేసుకున్నాడు. దాని తర్వాత ఆయన ఈ విధంగా ఇంద్రియాలని శరీరాన్ని శుద్ధం చేసుకున్న తర్వాత ఆయన మొత్తం ముందు 5 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఆయన యోగ సాధన చేశారు. ఆయనకు అన్నీ తెలుసు ఎలా చేయాలో. ఇప్పుడు అలాగే మళ్ళీ ఆసనంలో కూర్చొని యోగ ప్రాణాయామ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారన్నమాట. ఈ విధంగా మళ్ళీ ఆయన తన ప్రాణవాయువుని అన్ని వాయువుల్ని నియంత్రించడం, ఇంద్రియాలని మనస్సుని సంపూర్ణంగా భగవంతుడి యొక్క అర్చ విగ్రహం పైన కేంద్రీకరించి ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. ఏదైతే భగవంతుడితో సమానము ఆ అర్చ విగ్రహం పైన ఆయన ప్రతిరూపము, ఇక్కడ రాశారు అది భగవత్ ప్రతిరూప ఏతత్. ఈ విధంగా ఆయన మొత్తం ఆ యొక్క ధ్యానంలో వ్యసృజత్ సమాధౌ, సమాధిలో వెళ్ళిపోయాడు అని ఇక్కడ రాశారు.
సో ఇప్పుడు ఇది అష్టాంగ యోగ సత్యయుగంలో ఋషులు మునులు ఇలా రాజులు కూడా ఎందుకు ఇలా ఆసనాలు ప్రాణాయామం ఇవన్నీ చేసేది ఎందుకంటే సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం చేయడానికి, మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరణ చేయడానికి, ఈ మనస్సుని ఇంద్రియాల్ని నియంత్రించేది. అలా అన్నమాట. ఇది ఉద్దేశం, అష్టాంగ యోగ యొక్క ఉద్దేశం ఇది. సో మనం చూసాం ఇంతకుముందు కూడా ధ్రువ మహారాజు భగవంతుడి పరమాత్మ రూపం పైన దర్శనం చేసుకుంటూ ధ్యానం చేశారు. ఇప్పుడు కూడా అర్చ విగ్రహం పైన ధ్యానం చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ రాశారు. ఎందుకంటే అర్చ విగ్రహం భగవంతుడితో అభిన్నం. ఏ అర్చ విగ్రహాన్ని అయితే మనం మందిరంలో ఆరాధిస్తామో, అర్చ విగ్రహము స్థూల అంటే మనకి ఇలా రాతితోనో లేకపోతే చెక్కతోనో లేకపోతే ఇనుముతోనో అంటే మెటల్ లోహంతోనో లేకపోతే ఏదైనా వజ్రాలతోనో లేకపోతే ఏదైనా పెయింట్ ఇవన్నీ యూజ్ చేస్తాం మనం, భౌతిక స్థూల పదార్థాలే. కానీ స్థూల పదార్థాలతో నిర్మితమైన ఈ యొక్క అర్చ విగ్రహం కూడా భగవంతుడితో అభిన్నం, ఆయన ప్రతిరూపం అన్నమాట. సో ఇది ఒక సాధారణమైన ఏదో రాతి బొమ్మనో లేకపోతే ఏదైనా భౌతిక వస్తువుని పూజించట్లేదు మనము, అక్కడ స్వయంగా భగవంతుడు ఆ యొక్క విగ్రహంలో నివసిస్తున్నాడు అన్నమాట. సో ఆ విషయం మనము అర్థం చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే అష్టాంగ యోగ అనేది ఇలా ఇవాళ రేపు ఇక్కడ బయట చాలా ఫేమస్ అయిపోయింది, ఆసనాలు వేయడం, ప్రాణాయామ చేయడం. కానీ ఉద్దేశం మర్చిపోయారు. ఉద్దేశం ఏమనుకుంటున్నారంటే మన బాగా శరీరాన్ని ఇంకా బాగా హెల్తీగా ఉంచుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది అనేసి ఆసనాలు ప్రాణాయామ ఈ యోగా నేర్చుకుంటున్నారు. కానీ అది కరెక్టే, శరీరం ఎలాగో మీకు యోగ అష్టాంగ యోగ ఈ ఆసనాలు ప్రాణాయామం చేస్తే మీకు బాగా శరీరం స్వస్థత ఉంటుంది. కానీ ఆ స్వస్థత ఎందుకు కావాలి? అలా శరీరం స్వస్థతతో ఉంటే మనం భగవంతుడి పైన భక్తి ధ్యానం బాగా చేసుకోవచ్చు. లేకపోతే ఈ శరీర సమస్యలు, శరీరం పైన ఎక్కువ ధ్యానం పోతుంది కదా. సో ఇవన్నీ నిశ్చింతగా ఉండి శరీరం పైన కాకుండా భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం. కానీ ఇప్పుడు బయట వాళ్ళ ఉద్దేశం ఏంటి? శరీరం బాగా స్వస్థత ఉంటే ఇంకా బాగా భోగించవచ్చు, ఇంద్రియాలని ఇంకా సంతృప్తిపరచడానికి రకరకాల విధాలుగా మనం భోగించడానికి మన బాడీని రెడీ చేసుకుంటున్నారన్నమాట. దానికోసం యోగా చేస్తున్నారు. ఇది తప్పు అన్నమాట. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. యోగా అంటే అదే అనుకుంటున్నారు చాలామంది మూర్ఖులు. సో అందుకనే ఈ విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు స్పష్టం చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అదేంటి ఈయన కూడా యోగా చేస్తున్నాడు, ఇది ఆసనాలు ప్రాణాయామని. సో మామూలుగా సత్యయుగంలో అదే పద్ధతి అన్నమాట. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏమైనా చేయండి మీరు, అది తపస్సు, అష్టాంగ యోగ, యజ్ఞము, విగ్రహ ఆరాధన, అన్నిటి ఉద్దేశం ఏంటంటే భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి. భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రం ఆనంద బాష్పకలయా ముహురర్త్యమానః విక్లీడ్యమాన హృదయ పులకాచ్చితాంగో నాత్మానమస్మరద సావితి ముక్తలింగః. చూడండి ఎంత బాగా ధ్యానం చేసుకున్నాడంటే దాని యొక్క పరిణామం ఏంటనేది ఇక శ్లోకంలో ఇచ్చారు. ఈ విధంగా ఆయన సంపూర్ణమైన సమాధిలో భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఆయన ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాడంట. ఎలా? భక్తిం హరౌ, హరికి భక్తి చేసుకొని, అష్టాంగ యోగ చేసుకొని కాదు. అష్టాంగ యోగ మాధ్యం మాత్రమే. ఏం చేస్తున్నారనేది హరికి భక్తి, ఇది పాయింట్ అనమాట. హరిభక్తి చేయడం వలన ఇది జరుగుతుంది. ఇన్సెసెంట్ టీయర్స్ ఫ్లోడ్ ఫ్రమ్ హిస్ ఐస్ అంటే నిరంతరంగా కళ్ళల్లోంచి అశ్రువులు కారుతున్నాయంట. అలా ఆయన హృదయం కరిగిపోయిందంట. ఇంకా ఆయన వణుకు వస్తుందంట మొత్తం శరీరం అంతా. ఇంకా శరీరంలో ఉన్న రోమాలన్నీ ఇలా నించున్నాయన్నమాట. ఇలా ధ్రువ మహారాజు సంపూర్ణంగా ఆయన ఈ విధంగా స్థాయికి చేరుకున్నారంటే సమాధిలో, భక్తిలో ఆయన అసలు ఒక శరీరంలో నివసిస్తున్నాడు, ఒక భౌతిక దేహంలో అనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు, దానికి అతీతంగా అయిపోయాడు. సో ఈ విధంగా ఆయన మొత్తం సంపూర్ణంగా భౌతిక దేహము, భౌతిక శరీరం నుంచి అతీతముగా అయిపోయాడు, ముక్తుడైపోయాడు. ముక్తలింగ, ఇక్కడ ముక్తలింగ అని రాశారు. నాత్మానమస్మరద సావితి ముక్తలింగ అంటే ఈ లింగ అంటే యాక్చువల్లీ ఇక్కడ సటిల్ బాడీ అనమాట. సూక్ష్మ శరీరం నుంచి కూడా ఆయన
ముక్తుడైపోయాడు. మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు స్థూల శరీరాన్ని ఇక్కడే వదిలేస్తారనమాట. పంచమహాభూతాలతో తయారైన స్థూల శరీరాన్ని వదిలేసి ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆత్మ ఎలా ప్రయాణిస్తుందంటే సూక్ష్మ శరీరంలో. ఇప్పుడు ఏంటంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఇక్కడ ఆయన ధ్రువ మహారాజు ఈ స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ శరీరం నుంచి కూడా ఆయన ముక్తి పొందాడంట. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఎన్ని శరీరాలు మారినా ప్రతి శరీరంలో ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా సూక్ష్మ శరీరం ఆత్మతో పాటే ఉంటుందన్నమాట. సూక్ష్మ శరీరం వదలదు ఆత్మను. మీరు భౌతిక ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎక్కడ తిరిగినా సరే సూక్ష్మ శరీరం మీ ఎంటే తిరుగుతుంది అనమాట. ఆత్మ ఎంటే ఉంటుంది. ఎన్ని శరీరాలు మారినా సూక్ష్మ శరీరం అదే ఉంటుంది. అందులో పరివర్తన చెందుతూ ఉంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం. బుద్ధి చేంజ్ అవుతూ ఉంటుంది, మనస్సు చేంజ్ అవుతుంది, అహంకారం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ అదే ఉంటుంది అన్నమాట, పక్కా ఉంటుంది. సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడు ఎవరు త్యాగం చేస్తారంటే ఎప్పుడైతే బ్రహ్మాండం నుంచి బయటికి వెళ్ళిపోతారో ఒక వ్యక్తి, అప్పుడే సూక్ష్మ శరీరం అనేది ఆయన వదిలేస్తారు, ఆత్మ వదిలేస్తుంది అన్నమాట. సూక్ష్మ శరీరాన్ని త్యాగం చేయవచ్చు. లేకపోతే ఈ బ్రహ్మాండంలో ఉన్నంతకాలం సూక్ష్మ శరీరాన్ని త్యాగం చేయలేవు, మనతో పాటే ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అదేంటి, ఇంకా ధ్రువుడు శరీరంలో ఉన్నాడు కదా, త్యాగం చేశారంటే ఆయనకి ఇప్పుడు కనెక్షన్ లేదు, ఉన్నా లేనట్టే. అంటే ఏంటి అంటే కనెక్షన్ తెగిపోయింది, లోపల ఉన్నట్టే. దానికి ఒక మంచి ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదుల వారు. ఏంటంటే మీరు కొబ్బరికాయ చూశారు కదా, ముందు కొబ్బరికాయ లేతగా ఉన్నప్పుడు ఏంటంటే లోపలున్న కొబ్బరి బయట ఉన్న టెంకాయకి బాగా లోపల నుంచి అతుక్కొని ఉంటుంది, అవునా? కొంచెం రోజులు అయిపోయింది అనుకోండి, కొబ్బరికాయ లోపల మీరు చాలా రోజుల తర్వాత చూస్తే దాన్ని ఇలా ఇలా ఊపి చూస్తే మీకు సౌండ్ వస్తుంది. ఏంటంటే లోపలున్న కొబ్బరి అంతా కూడా కొంచెం రోజుల తర్వాత అది బయట ఉన్న అంటే లోపల టెంకాయకి అతుక్కొని ఉన్నది అది బయటకు వచ్చేస్తుంది అనమాట. దాని నుంచి సపరేట్ అయిపోతుంది. అది సపరేట్ అయిపోయి లోపల సపరేట్గా అది అలాగే లోపల ఉంటుంది. లోపలే ఉన్నా కానీ అది దీనికి అతుక్కోకుండా ఉంటుంది అనమాట, కనెక్ట్ అవ్వకుండా లోపల అలాగే కొబ్బరి మొత్తం అలాగే సపరేట్గా ఉంటుంది. అందుకే మీరు చూడండి, లేత కొబ్బరి మీరు తీయడం సపరేట్ చేయడానికి చాలా కష్టం అనమాట. కానీ కొంచెం ఓల్డ్ అయిన కొబ్బరి వెంటనే వచ్చేస్తుంది. సో అలా అన్నమాట. సో ఈ విధంగా ఈ శరీరంలో ఉన్నానే ధ్రువుడు ఆ కనెక్షన్, ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరానికి కనెక్షను. ఎందుకంటే స్థూల శరీరానికి కనెక్షన్ తగ్గించడం పెద్ద విశేషం కాదు, చచ్చిపోతే స్థూల శరీరం నుంచి కనెక్షన్ వెళ్ళిపోతుంది ఆత్మకి. కానీ చనిపోయినప్పుడు కానీ సూక్ష్మ శరీరంతో కనెక్షన్ కట్ చేయడం చాలా కష్టం. అటువంటిది ధ్రువుడు భక్తి తపస్సుతో ఆయన చాలా హరికి భక్తి చేయడం ద్వారా ఆయన ఇక్కడ ఏ స్థాయికి చేరుకున్నారంటే ఆ స్థాయిలో జరుగుతుందన్నమాట, మన స్థాయిలో కాదు. ఏ స్థాయికి ఇక్కడ చేరుకున్నారు ఆయన, మొత్తం రకరకాల పరివర్తనలు ఆయన శరీరంలో జరుగుతున్నాయి. వీటిని అష్టసాత్విక వికారాలు అంటారు. సో ఈ భక్తిలో చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకున్న తర్వాత అష్టసాత్విక వికారాలు జరుగుతాయి. ఇక్కడ ఆయన అష్టసాత్విక వికారం అని కొన్ని కనిపించాయి, అక్కడ రాశారు శ్లోకంలో. సో అంటే ధ్రువుడు ఆ స్థాయికి చేరుకున్నాడు ఇప్పుడు ఫైనల్. సో ఇదంతా కూడా భక్తి మార్గం ద్వారానే ఆ స్థాయికి చేరుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఇది మహాభాగవత్, ఒక భాగవత్ గొప్ప భక్తుడు, ఉత్తమ భక్తుడు, ఉన్నతమైన భక్తుడు ప్రదర్శించే లక్షణాలని శరీరంలో అష్టసాత్విక వికారాలని ఇక్కడ ధ్రువుడు ప్రదర్శిస్తున్నాడు. తద్వారా ఆయన మహాభాగవత్ భక్తుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఒకటి బుక్ భాగవతం ఉంటుందన్నమాట, పుస్తకం భాగవతం. ఇంకోటి మహాభాగవత్, సో లేదా భాగవత్ వ్యక్తి రూపంలో. సో ఈ ధ్రువుడు అలా అనమాట, ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నాడు అనమాట భాగవత్ వ్యక్తి రూపంలో. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం ఈరోజు ఇంకా నెక్స్ట్ ప్రసంగంలో ఇంకా బాగా దీని గురించి వస్తుంది మనకి, విషయం గురించి. ఎలా భగవంతుడు, మనం ముందు చర్చించుకున్నాం స్టార్టింగ్లో, భగవంతుడు భగవద్ధామానికి వెళ్ళిపోయినప్పుడు తిరిగి తన ధామానికి పుస్తక రూపంలో, గ్రంథావతారం, శ్రీమద్ భాగవతం రూపంలో ఈ కలియుగంలో మనకి ఇక్కడ ఉండిపోయాడు. ఈ విధంగా ఇప్పుడు మనం ఇంకో విషయాన్ని ఈ యొక్క ధ్రువ మహారాజ్ యొక్క చరిత్ర నుంచి అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ భాగవతం అలాగే భగవంతుడి యొక్క లీలలు దానితో సమానమే ఈ యొక్క వ్యక్తి భాగవతం. అంటే వ్యక్తి భాగవత్, ఈ మహాభాగవత్ భక్తుడు ఆయన చరిత్ర వినడం తెలుసుకోవడం ద్వారా కూడా మనకు అదే ఫలితం దొరుకుతుంది. ఎలాగైతే మనం భగవంతుడి లీలలు, భగవంతుడి విషయం చర్చించుకుంటాం, భాగవతం చదువుతాం. సో భాగవతం అంటే అందుకే రెండు ఉంటాయి, భగవంతుడి లీలలు, భక్తుల లీలలు రెండు ఉంటాయి అన్నమాట భాగవతంలో.
సో ఇప్పుడు ఆయన మహాభాగవత్ స్థాయికి చేరుకున్నాడు. అందుకనే ఇలాంటి అష్టసాత్విక వికారాల్ని చైతన్య మహాప్రభు కూడా ప్రదర్శించారు. ఆయన ఎందుకంటే భక్తుడి రూపంలో వచ్చాడు కనుక. అలాగే హరిదాస్ ఠాకూర్ కూడా ప్రదర్శించారు. ఇక్కడ ధ్రువ మహారాజ్ ప్రదర్శిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా శుద్ధ భక్తులు మాత్రమే ఇటువంటి అష్టసాత్విక వికారాల్ని ప్రదర్శించగలరు అన్నమాట, సాధారణ వ్యక్తులు కాదు. అదే ఇక్కడ చెప్తున్నారు. సో మనము అంటూ ఉంటాం కదా, అదేంటి ముక్తి పొందడం పెద్ద విశేషం ఏంటి, అందరూ చెప్తారు కదా భక్తి చేసుకున్న వాళ్ళు ఎలాగో ముక్తి వస్తుందని. సో మళ్ళీ ఇది ముక్తి పొందడానికి పెద్ద విశేషతగా ఎందుకు చెప్తున్నారు ధ్రువుడికి అంటే, భక్తి ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడే, భక్తి యోగా మనం స్టార్ట్ చేసినప్పుడే ముక్తి అనేది కూడా స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఓకే, సో బిగినింగ్ అయిపోతుంది, మనకి ముక్తికి మార్గం అనేది తెరుచుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ క్రాసింగ్ వరకు వెళ్ళిపోయారనుకోండి, సో ముక్తి పొందేశారు ఇక్కడ. ఎవరు? ధ్రువుడు. ఎలాగైతే ముందు కొబ్బరి దానికి అతుక్కొని ఉంటుందో టెంకాయకి లోపల, బయట షెల్కి లోపల నుంచి అట్టుకొని ఉంటుందో, స్టార్టింగ్లో అతుక్కొని ఉంటుంది, కానీ తర్వాత అది మెల్లిమెల్లిగా డిటాచ్ అయిపోతుంది, వదిలేస్తుంది. అలాగే భక్తిలో కూడా మనం భక్తి చేసుకున్నప్పుడు ఫైనల్గా మనకు లిబరేషన్ అనేది, ముక్తి అనేది ఎలాగో లభిస్తుంది. అంటే ఇలా ఫిజికల్గా కూడా అంటే. సో ఇక్కడ అందుకే ఈ ముక్తలింగ అనే శబ్దాన్ని ఉపయోగించారు, దాని యొక్క వర్ణన ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ స్థాయికి చేరుకుంటాడో, ఇది కరెక్ట్ స్థాయి అన్నమాట. ఈ స్థాయిలో ఆ ఆత్మ ఇప్పుడు ఒక సంపూర్ణంగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి సంసిద్ధమైపోయింది. ఆ స్టేజ్ అన్నమాట ఇక్కడ ముక్తలింగ అంటే. ఇప్పుడు స్థూల సూక్ష్మ రెండింటి నుంచి సపరేట్ అయిపోయింది ఆత్మ లోపల. ఇప్పుడు ఇంకా ఆత్మ ఇక్కడ నుంచి డైరెక్ట్గా, ఇప్పుడు బయటకు వస్తే సూక్ష్మ శరీరంతో రాదు, డైరెక్ట్ ఆత్మ వచ్చేస్తుంది, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది స్పిరిచువల్ వరల్డ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆత్మకి యాక్చువల్లీ స్పిరిచువల్ బాడీ వస్తుంది, తర్వాత స్పిరిచువల్ బాడీలో వెళ్ళిపోతుంది అనమాట ఆత్మ ఆధ్యాత్మిక శరీరంలో. సో ఆ విషయాలు మనం మేబీ ఈరోజు చూస్తాము, లేకపోతే నెక్స్ట్ టైం చూద్దామంట. ఓకే, ఇంకా మనకి ప్రభుపాల ద్వారా అర్థం చేయించుకోవడానికి సూక్ష్మ స్థూల శరీరాలు ఏంటనేది, మనం పడుకున్నప్పుడు మన స్థూల శరీరం అలా బెడ్ మీద పడుకొని ఉంది, కానీ మీరు కలలు కంటూ ఎక్కడో పోతుంటారు, ఎక్కడో విహరిస్తున్నారు కళల్లో. సో స్వప్నంలో మీరు ఎక్కడో తిరుగుతున్నారు. ఎలా తిరుగుతున్నారు? మీరేగా తిరిగేది. ఎలా తిరుగుతున్నారంటే సూక్ష్మదేహంతో తిరుగుతున్నారు అనమాట. మళ్ళీ సూక్ష్మదేహం కాకపోతే కళ అయిపోగానే మళ్ళీ నిద్రలేచ్చే సమయానికి మళ్ళీ లోపలికి ప్రవేశించేస్తుంది ఈ శరీరంలోకి సూక్ష్మదేహం ఆత్మ. ఎందుకంటే ఇంకా జీవించున్నాం కదా, అందుకనే అలా అనమాట. సో సూక్ష్మ అనేది శరీరం అనేది ఆత్మతో పాటు ఉంటుంది. సదదర్శ విమానాగ్ర్యం నభసో వతరధ్రువ విభ్రాజయద్దశ దిశో రాకపతిం వివోదితం. ఈ విధంగా ముక్తి పొందే లక్షణాలు ఇలా ధ్రువుడిలో సంభవించగానే, అదే సమయంలో ఈ స్థాయికి చేరుకోగానే పై నుంచి ఒక విమానం, ఎంతో సౌందర్యవంతమైన విమానం, అది నభసోవతర ధ్రువ, పైనుంచి దివి నుంచి భువికి, ఆకాశం నుంచి కిందికి ధ్రువుడు ఉన్న చోటికి దిగి వచ్చిందనమాట. ఎలాగంటే ఒక చంద్రుడు ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందంట, ఆకాశం నుంచి దిగి రావడం. సో ఆ కాంతి, ఆ యొక్క విమానం నుంచి వచ్చే కాంతి అన్ని వైపులా 10 దిశల్లో ఆ కాంతి అంతా వెదజల్లుతుందంట. సో అన్ని దిశల్లో కూడా, అంటే అన్ని పైన కింద పక్కన అన్ని దిశల్లోంచి వెలుతురు వచ్చేసిందనమాట, అంత వెలుతురు వస్తుంది అందులోంచి. సో ధ్రువ మహారాజు ఇప్పుడు ఏంటంటే సంపూర్ణంగా ఆధ్యాత్మిక స్థాయిలో, ఆధ్యాత్మిక జ్ఞానంతో, ఆధ్యాత్మిక చేతనతో ఉన్నారు. సో ఆయన ఆధ్యాత్మిక చేతన ఉండడం కారణంగా ధ్రువుడు ఈ యొక్క ఏరోప్లేన్ అంటే ఈ విమానాన్ని దర్శించుకోగలిగారు. ఇదన్నమాట ప్రత్యేకత. అంటే ఆ విమానాన్ని దర్శించుకోవడానికి కూడా ఒక ఆధ్యాత్మిక చేతన కావాలి, అది ధ్రువుడు సాధించేశాడు కనుక ఆయన కనిపిస్తుంది ఆ విమానం అని చెప్తున్నారు ఇక్కడ. తత్రానుదేవ ప్రవరౌ చతుర్భుజౌ
శ్యామౌ కిశోరావరుణాంబుచైక్షణౌ శీతావస్తభ్యగదాం సువాససౌ కిరీటహారాంగదచారుకుండలౌ. ఇప్పుడు చూడండి ఏం చూస్తున్నాడు అక్కడ ధ్రువుడు అంటే, ఇద్దరు ఎంతో విష్ణుదూతలు ఆ విమానంలో ఉన్నారంటే, ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా సౌందర్యవంతంగా ఉన్నారంట. వాళ్ళ అలంకరణ ఎలా ఉంది, వాళ్ళ శరీరం అలంకరణ అంతా, వస్త్రాలు అవన్నీ ఇక్కడ వర్ణించారు. సో వాళ్ళకి 4 చేతులు ఉన్నాయంట, ఇంకా భగవంతుడిలాగే శ్యామవర్ణం ఉంది, ఇంకా వాళ్ళు ఎంతో యవ్వన వయస్సులో ఉన్నారు. అరుణాంబుజాక్షణం, అరుణ అంటే రైజింగ్ సన్, సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు కదా, ఆ రంగులో పద్మపు పువ్వు లాంటి కళ్ళు వాళ్ళకు ఉన్నాయంటే, ఇంకా రెడ్డిష్ లోటస్ ఫ్లవర్స్ లాగా వాళ్ళ కళ్ళు ఉన్నాయి. ఇంకా వాళ్ళ చేతుల్లో గద ఉంది, ఇంకా వాళ్ళు ఎంతో ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించి ఉన్నారు, ముకుటం ఉంది, ఇంకా రకరకాల ఆభరణాలు, నెక్లెస్, ఎన్నో నెక్లెస్లు, బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్, అలా అన్ని రకాల ఆభూషణాలతో అలంకృతమై ఉన్నారన్నమాట. కిరీటహారాంగద చారుకుండలో. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తున్నాడు ధ్రువుడు. విజ్ఞాయతా ఉత్తమగాయ కింకరా అభ్యుత్థిత సాధ్వసా వింశ్రితక్రమ నామనామాని గృహన్వదుద్విషః పార్షత్ప్రధానావితి సంహతాంజలి. సో ధ్రువ మహారాజు ఈ యొక్క వ్యక్తుల్ని చూశారన్నమాట. ఈ భగవంతుడు విష్ణుదూతల్ని ఎప్పుడు చూడలేదు, మొదటిసారి దర్శించుకుంటున్నారు. సో వెంటనే అలా విష్ణుదూతలు చూసి వెంటనే నించున్నాడు ధ్రువ మహారాజు. నించుని అతనికి అప్పటికి సడన్గా అలా ఒకేసారి చూడగానే హఠాత్తుగా కొంచెం పజిల్డ్, అంటే ఏం చేయాలో వెంటనే ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి ఒకటి ఏర్పడిందంట. ఆ సమయంలో వెంటనే అసలు వాళ్ళని ఎలా ఆహ్వానించాలి, స్వాగతం పలకాలనే విషయం కూడా ఆయనకు వెంటనే మనసుకి మెదడు తట్టట్లేదనమాట. ఆ సమయంలో ఆయన వెంటనే 2 చేతులు జోడించి భగవంతుడి నామాల్ని కీర్తన చేస్తున్నారంట. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్స్, ఈ భగవంతుడి నామాలు మీరు ఎప్పుడు ఎక్కడైనా జపం చేసేయచ్చు, అంటే కీర్తన చేసుకోవచ్చు. భగవంతుడి నామాలను ఎక్కడైనా మీరు ఉచ్చరించవచ్చు. తద్వారా మనకి ఏం చేయాలో అర్థం కాకపోతే మీరు భగవంతుడి నామాన్ని స్మరించుకోవచ్చు, భగవంతుడి నామాన్ని ఉచ్చరించవచ్చు. తద్వారా ఏమైనా లోపాలు ఉంటే కూడా సరిపోతాయి అన్నట్టుగా ఇక్కడ మనకి రాశారు. సో అందుకనే ఇప్పుడు ఎంతో ఆనందంతో ఇప్పుడు ధ్రువ మహారాజు, హరే కృష్ణ, ఏదో కొంచెం ఈరోజు ఇంటర్నెట్ కొంచెం సమస్య సృష్టిస్తున్నట్టుంది. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఆనందంలో అయినా దుఃఖంలో అయినా ఎప్పుడైనా సరే హరినామాన్ని మనం జపించవచ్చు. భక్తులు ఎప్పుడు జపిస్తారు, దుఃఖంలో సుఖంలో. ఓకే. తం కృష్ణపాదాభినివిష్టచేతసం బద్ధాంజలిం ప్రశ్రయనమ్రకందరం సునందనందా ఉపసృత్య సస్మితం ప్రత్యుచ్యతు పుష్కరణాభసమ్మతో. ఇది కూడా చాలా మంచి శ్లోకం. ధ్రువ మహారాజు ఎల్లప్పుడూ భగవంతుడి పాదపద్మాలపైన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. సో ఆయన ఇప్పుడు మనస్సులో, హృదయంలో మొత్తం కృష్ణుడు నిండి ఉన్నాడు. సో ఇలా ఇద్దరు విష్ణుదూతలు, నంద సునంద, సునంద ఉపసృత్య సస్మితం. సో నంద సునంద వీళ్ళిద్దరూ కూడా ఇలా ధ్రువుడి ముందు ప్రత్యక్షం అవ్వగానే, విమానంలో రాగానే వీళ్ళిద్దరూ కూడా ఆయన ముందుకు రాగానే ధ్రువుడు ఎంతో నవ్వుతూ 2 చేతులు నమస్కరించి అక్కడ తన తల కొంచెం అలా వంచి నమ్రతాపూర్వకంగా ఆయన ముందు, వాళ్ళ ముందు నవ్వుతూ, అంటే చిరునవ్వుతూ ఉన్నారన్నమాట. సో అప్పుడు అలాంటి ధ్రువుడిని చూసి ఇప్పుడు నంద సునంద ఇలా అంటున్నారు, ఇలాంటి వాక్యాలు చేశారు ధ్రువుడికి. ఏం చెప్పారు ధ్రువుడికి, ఏమన్నారు ధ్రువుడితో, అది చూద్దాం నెక్స్ట్ శ్లోకంలో. సో ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు
కొన్ని విషయాలు కాదండి, ఈ పరపటు చాలా అద్భుతమైన పరపటు. సో కొన్ని తాత్పర్యాలు మీకు, ఇది ఇంకా వచ్చే శ్లోకంలో ఉన్న తాత్పర్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కొన్ని తాత్పర్యాలు ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయంలో, అంటే ఈ అధ్యాయంలో ఈ మొత్తం ధ్రువ చరిత్రలో మీరు చూసారనుకుంటా, చాలా చాలా మంచి మంచి శిక్షణలు ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఎన్నో విషయాలు మనకు కావాల్సినవి భక్తుడికి తెలియజేశారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పుష్కర నాభ సమ్మతౌ అంటే పుష్కర నాభ, పుష్కర అంటే లోటస్, నాభ అంటే భగవంతుడిని పుష్కర నాభ అంటారు, ఎందుకంటే భగవంతుడి నాభి నుంచి కమలం పువ్వు వస్తుంది కనుక. సో పుష్కర నాభ అండ్ సమ్మతౌ అంటే వీళ్ళిద్దరిని పుష్కరనాభ సమ్మతం అన్నారు, అవునా. సో వీళ్ళిద్దరు నంద సునంద ఎవరైతే భగవంతుడి యొక్క పార్షదులు. సో వీళ్ళు భగవంతుడి యొక్క పార్షదులు, చాలా నికట పార్షదులు అని చెప్పడానికి సమ్మతం అనే శబ్దం అన్నమాట. పుష్కర సమ్మతం అంటే వీళ్ళు సమ్మతం, భగవంతుడితో సమ్మతంలో ఉన్నారన్నమాట. అంటే భక్తుడు యొక్క ఇంకొక అభక్తుడికి పెద్ద తేడా ఏంటంటే ఇదే. ద మెటీరియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్ డిఫర్స్ ఫ్రమ్ స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్. అంటే ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి తేడా ఇదే. వన్ ఈజ్ డిస్ఒబీడియన్స్ అండ్ అదర్ ఈజ్ ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. ఒకరేంటంటే భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా వాళ్ళు వారి జీవన విధానాన్ని జీవితాన్ని జీవిస్తారు భగవంతుడికి ఇచ్ఛానుసారంగా. సో అది భక్తుల జీవితం, అది భక్తుడు అంటే. అభక్తుడు అంటే ఎవరైతే భగవంతుడి ఇచ్ఛానుసారంగా జీవించడు, డిస్ఒబీడియన్స్. సో ఆయన వారికి తోచినట్టుగా వాళ్ళు ఉంటారు, చేస్తారన్నమాట. సో ఇక్కడ సమ్మతౌ అంటే భగవంతుడితో వారికి సమ్మతం అన్నమాట. భగవంతుడి ఇచ్ఛతో వారి ఇచ్ఛ సమ్మతం. వారికి వాళ్ళకి సపరేట్ కోరికలు ఏం లేవు. భగవంతుడు ఏ కోరిక, భగవంతుడు ఏందో ఉద్దేశం అదే వాళ్ళ ఉద్దేశం, అదే వాళ్ళ కోరిక. భగవంతుడికి ఏం కావాలో అదే వాళ్ళు చేస్తారు, ఇంక వేరే ఏం లేదు. సంపూర్ణంగా భగవంతుడితో సమ్మతంలో ఉన్నారు. సో దీన్ని ఇలా ఒకే కోరిక, ఒకే ఇచ్ఛ, ఒకే విషయంలో భగవంతుడితో ఏకత్వం, ఇది అసలైన ఏకత్వం అన్నమాట. భగవంతుడిలో విలీనం అయిపోవడం కాదు ఏకత్వం అంటే, అలా భగవంతుడే అయిపోవాలనుకోవడం కాదు ఏకత్వం అంటే. ఏకత్వం అంటే భగవంతుడి ఇచ్ఛ మన ఇచ్ఛ ఒకటే. అంటే మన ప్రకారం భగవంతుడు కోరుకుండదు, భగవంతుడి ఇచ్ఛానుసారంగా మనం కూడా మన ఇచ్ఛ అదే అయినప్పుడు, వేరే ఇంకోటి ఏది కానప్పుడు అది అసలైన ఏకత్వం అన్నమాట. అది ఇక్కడ రాశారు మనకి. సో ఇది వీళ్ళల్లో ఉంది. అందుకనే భగవంతుడు పార్షదులు అంటారు వీళ్ళని. అందుకే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఏంటంటే ఇలా భగవంతుడి ఇచ్ఛ అనుసారంగా వాళ్ళ ఇచ్చలు ఉండవు అనమాట. వాళ్ళ ఇచ్చలు ఓన్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం భగవంతుడి ఇచ్ఛానుసారంగా భక్తి చేసుకోవాలి, మన ఇచ్ఛానుసారంగా కాదు. సో అది ఎలా అంటే, మనకు భగవంతుడు శాస్త్రాల్లో గురువు, సాధువు, శాస్త్రం వీటిలో ఇచ్చారు. సో తద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో అదే ధ్రువుడి యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఇంకా కొన్ని చోట్ల నెక్స్ట్ అధ్యాయంలో కూడా, నెక్స్ట్ అధ్యాయం కాదు కానీ నెక్స్ట్ శ్లోకాల్లో కూడా మనం చూస్తాం. మేము నెక్స్ట్ అధ్యాయంలో కూడా చూడొచ్చు పాయింట్ని. ఇది మనకు ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తున్నారు ఈ పాయింట్ని, మనము గమనించవచ్చు. తర్వాత నారదుని స్వయంగా ప్రశంసిస్తాడు ఈ విషయం గురించి. ధ్రువుడు ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యాడు, ఎందుకు ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. మనము ప్రభుపాదుల వారు పదే చెప్తారు మీకు, నేను పర్పట్స్లో చూపిస్తాను, ఈ నెక్స్ట్ క్లాస్లో ఇంకెక్కువ వస్తుంది. ఎందుకు ధ్రువుడు సక్సెస్ఫుల్ అయ్యాడు. ఒకటి, ఆయన భగవంతుడిని ఆరాధించుకోవడానికి వెళ్ళాడు, భగవంతుడిని ఆరాధించుకున్నాడు కృష్ణుడు. అది మొదటి పాయింట్. అయితే రెండో పాయింట్ వచ్చేసి, ఆయన నారదుముని వంటి ప్రామాణికమైన గురువుని ఆశ్రయించడమే కాకుండా, ఆయన దగ్గర నుంచి దీక్ష పొందడమే కాకుండా, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఏ ఆదేశాలు ఇచ్చాడో దానికి అనుగుణంగా అదే విధంగా ఆయన ఆచరించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది గురువుని ఆశ్రయించేస్తారు, దీక్ష వచ్చేస్తుంది, తర్వాత థర్డ్ పాయింట్ కొంచెం వీక్ అయిపోతారు అన్నమాట. సో అక్కడ మనం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అన్నీ ఇంపార్టెంట్, కానీ చెప్పేది ఏంటంటే మనం ఎక్కడ జనరల్లీ తప్పు చేయవచ్చు ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా హైలైట్ చేసి చెప్తున్నారు తాత్పర్యాల్లో. సో ఈ విధంగా ఇంకా చెప్పాలంటే, మేము ఈ కృష్ణ భావనామృతం ఈ ఆ సంస్థను స్థాపించిందే దానికి అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే, జనాలకి
వేరే వేరే ఇచ్చలు, భగవంతుడి ఇచ్ఛానుసారంగా కాకుండా వాళ్ళ ఇచ్ఛానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, ఇంద్రియ తృప్తి కోసం కానీ దేనికోసమైనా కానీ. సో అప్పుడప్పుడు భక్తిలోకి వచ్చినాక కూడా ఇంకా అలాగే ఆ అలవాటు ఉంది కదా, అదే అలవాటు ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. భక్తుడు వేషం వేసుకొని అదే అలవాటు కంటిన్యూ చేస్తుంటారు. అది డేంజరస్ మనకి భక్తి జీవితానికి. సో ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వడానికే జనాలకి ఎలా భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా మనము జీవించాలి జీవన విధానాన్ని అని ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఇస్కాన్ని స్థాపించామని ప్రభుపాద వారు రాస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే ప్రభుపాద వారు రాస్తున్నారు, వాట్ వాజ్ పాసిబుల్ ఫర్ ధ్రువ మహారాజ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఈ స్టేట్మెంట్ని ప్రభుపాద వారు రిపీట్ చేస్తారు. మీరు కావాలంటే చూసుకోండి. ఈ తాత్పర్యంలో సెకండ్ లాస్ట్ సెంటెన్స్ అనమాట. ఈ తాత్పర్యంలో రెండవ పారాగ్రాఫ్లో కింది నుంచి రెండవ సెంటెన్సు, ఏదైతే ధ్రువుడికి సంభవమో అది ప్రతి ఒక్కరికి సంభవం. మీరు అనుకోకూడదు ఆయన ధ్రువ మహారాజులే, ఆయన వెళ్ళిపోతాడు భగవద్ధామానికి, మనం ధ్రువులమా అని మీరు అనుకోవచ్చు. కాదు, యాక్చువల్లీ ఇది ధ్రువ మహారాజ్ చరిత్ర అనేది ప్రతి ఒక్క సాధకుడికి చాలా అవసరమైంది, ఇంకా సంభవమైంది. అదే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద ద్వారా. ధ్రువుడికి ఏదైతే సంభవమైందో అది ప్రతి ఒక్కరికి సంభవం, ప్రతి ఒక్క వ్యక్తికి సంభవం. సో కానీ ధ్రువుడిలాగా మరి పాటించాలి, ధ్రువుడిలాగా ఆచరించాలి, అది ముఖ్యమైనది. దాంతో ఇక్కడ చెప్పడమే కాకుండా సేమ్ థింగ్ మళ్ళీ నెక్స్ట్ పర్పట్లో కూడా నెక్స్ట్ శ్లోకంలో ఫస్ట్ లైన్ అదే, ఏది ధ్రువుడికి సంభవం అయిందో అది ప్రతి ఒక్కరికి సంభవం. సో ఇక్కడ ధ్రువుడు, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ధ్రువుడు కూడా ముందు ఆయనకు తెలీదు, ఆయన ఇచ్చే వేరు ఉండేది, భగవంతుడు ఇచ్చే వేరు, ఆయన ఇచ్చే వేరు. ఆయనకి ఇచ్చే ఉండే కోరికే ఉండే, నాకు మా తాత ముత్తాతల కన్నా కూడా పెద్ద రాజ్యం కావాలి అనే కోరికతో ఆయన వెళ్ళాడు, ఆయన ఆ ఇచ్చతో వెళ్ళాడు. అయినా కానీ భగవద్ధామానికి వెళ్తున్నాడు. కానీ భగవద్ధామానికి వెళ్ళాలంటే మన ఇచ్చ భగవంతుడి ఇచ్చ సేమ్ అయిపోవాలి, భగవంతుడి ఇచ్చే మన ఇచ్చ అయిపోవాలి, అప్పుడే మనం భగవద్ధామానికి వెళ్ళగలం. అప్పటి వరకు వెళ్ళలేము. ఎన్ని రోజులైనా భక్తి చేసుకోండి, ఎన్ని తపస్సులైనా చేసుకోండి, ఇది అన్నిటికన్నా పెద్ద తపస్య. ఇక్కడ మన అహంకారాన్ని బెండ్ చేయాలన్నమాట. రకరకాల శారీరక తపస్యలు చేయడం అనేది చాలా ఈజీ దీన్ని కంపేర్ చేసుకొని, అహంకారాన్ని వంచడం ఒకరి ముందు చాలా కష్టం. సో భగవంతుడి ముందు మనం అనుకోవచ్చు, సరే భగవంతుడి ముందు మనకేంటి అహంకారం, కానీ భగవంతుడితోని మనం భగవంతుడి పట్ల ఈర్ష్య అసూయ పడే ఈ భగవద్ధామాన్ని వదిలేసి, ఆ భగవద్ధామాన్ని వదిలేసి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. సో అదే ఈర్ష్య అసూయ మనకు ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది, మన గురువుల పట్ల కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకే మనకు జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన గురువు చెప్తే కూడా మనకు ఆ అహంకారం అనేది ఒప్పుకోదన్నమాట. ఆయన చెప్పింది నేనేది పాటించేది అని అహంకారం అనేది మిమ్మల్ని ఆ గురువు ఇచ్చిన ఆదేశాన్ని కూడా ఆచరించకుండా చేస్తుంది. అందుకని అహంకారాన్ని వంచాలన్నమాట. ఈ అహంకారాన్ని వంచే ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చేది ఇస్కాన్లో. సో మన అహంకారాన్ని వదిలేయాలి. సో ఈ ఫాల్స్ ఈగో, అహంకర్త, నేనే కర్త, నాకు తెలుసు, నేను చేయాలో నాకు తెలుసు. సో ఇది మనం వదిలేసుకోవాలి. సో అప్పుడు ఇది చాలా పెద్ద తపస్సు అన్నమాట. ధ్రువుడు ఆ అష్టాంగ యోగ ప్రాణాయామ ఇవే కాదు, ఇది కూడా చేశాడు. సో మీరు అష్టాంగ యోగ ప్రాణాయామ అవన్నీ చేయలేకపోయినా కానీ ఇది చేయొచ్చు, ఇది చేయడానికి ప్రయత్నించండి. ఇదే ట్రైనింగ్ ఇవ్వడానికి ఇస్కాన్ని స్థాపించామని ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనము చేయగలిగితే అప్పుడు ఈ భౌతిక బంధనాలు, 3 గుణాలను, ప్రకృతి నియమాలు, ప్రకృతి అన్నిటి నుంచి అతీతం అయిపోగలం. సో అందుకనే ఇక్కడ ఇలాంటి స్థాయికి చేరుకోగలిగాడు కాబట్టి ధ్రువుడు ముఖాముఖి చూడగలుగుతున్నాడు ఇక్కడ భగవంతుడి పార్షదుల్ని, విమానాన్ని, అన్నిటినీ కూడా. అందుకని ప్రభుపాద వారు చెప్తున్నారు, ఎవరైనా సరే ఇలా ధ్రువుడిలాగా సీరియస్గా భక్తి చేసుకోగలిగితే, ఆచరించగలిగితే భక్తి మార్గాన్ని, తప్పకుండా వాళ్ళు ఇలాగే సక్సెస్ సాధించగలుగుతారు. సో ఇది ఒక గొప్ప ధ్రువ మహారాజ్ చరిత్ర, గొప్ప ప్రేరణాదాయకమైన చరిత్ర మనకి ప్రతి ఒక్క సాధకుడికి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారో సునంద నంద చూద్దామంట. సునంద నంద ఉచాతు
భో భో రాజన్ సుభద్రం తే వాచం నో వహితః శృణు యః పంచవర్షస్తపసా భవాన్ దేవం అతిత్రిపత్. ఏం చెప్తున్నారంటే నంద సునంద ఇద్దరు భగవంతుడి యొక్క అనుచరులు పార్షదులు, ఓ రాజా నీకంతా మంగళం మేలు కరు జాక, సుభద్రం తే అంత భద్రమే కలుగుగాక నీకు. చాలా జాగ్రత్త విను నేను చెప్పేది, మేము చెప్పేది. నువ్వు ఎప్పుడైతే 5 ఏళ్ల వయసు ఉండేవాడివో ఇక్కడ రాశారు యహ్ పంచవర్ష తపస్స, పంచవర్ష 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నువ్వు తపస్సు చేసావు. ఆ తపస్సు ద్వారా నువ్వు భగవంతుడిని సంతృప్తిపరిచావు. సో ఏది ధ్రువుడికి సంభవమో అది ఎవరికైనా సంభవం. ఎవరైనా ఆ విషయం ధ్రువుడు చేసిన విధానాన్ని పాటించి మనం ఎవరైనా సరే సక్సెస్ సాధించవచ్చు భక్తి మార్గంలో. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి 5 ఏళ్ల వయసు నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. 5 ఏళ్ల వయసున్న పిల్లవాడి కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వచ్చు. ధ్రువుడు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు భగవంతుడిని సంతృప్తిపరచగలిగాడు. సో తద్వారా అతను ఈ తొందరగా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది కృష్ణ చైతన్యంలోకి వచ్చి భక్తి మార్గంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోగలడు అనమాట. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో 5 ఏళ్ల వయసు నుంచి ట్రైనింగ్ ఎవరు ఇవ్వట్లేదు. ఏ స్కూలు కాలేజీలు ఎక్కడ ఇవ్వట్లేదు. అదే పెద్ద దురదృష్టకరమైన విషయం అన్నమాట. అందుకనే కృష్ణ భావనామృతంలో ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి విద్యా సంస్థలు, ఇలాంటి ట్రైనింగ్, భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలి, దానికోసం ఎలా తపస్సు చేసుకోవాలి, ఏదైనా ఎలా చేసుకోవాలి, భగవంతుడిని ఎలా సంతృప్తిపరచాలనే విషయంలో ట్రైనింగ్ 5 ఏళ్ల వయసు నుంచే పిల్లవాడికి ఇవ్వాలి. సో ఇలా ఇవ్వడానికి విద్యా సంస్థలు స్టార్ట్ చేయాలని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. సో ఆ విధంగా చేస్తే అప్పుడు పిల్లలు ఇలా హిప్పీసు లేకపోతే ఇలా పాడైపోయిన చెడిపోయిన యువతగా సంస్కారం హీనమైన వ్యక్తులుగా తయారవరు అనమాట సమాజంలో. వాళ్ళందరూ కూడా భక్తులుగా మారుతారు. అప్పుడు మొత్తం ప్రపంచమే మారిపోతుంది. ప్రపంచం అంతా దాని రూపురేఖలు మారిపోతాయి అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. తస్యాఖిల జగద్ధాతుర్ ఆవాం దేవస్య శారంగినః పార్షద్వావిహ సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదం. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే నందసునందులు మేము భగవంతుడి యొక్క ప్రతినిధులం. ఏ భగవంతుడైతే సృష్టికర్తో, ఎవరి చేతిలో శారంగా అనే ఒక ధనుష్సు ఉంటుందో, మేము మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడ పంపించారు భగవంతుడు మిమ్మల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి అనేసి ఇప్పుడు నందసునంద చెప్పేస్తున్నారు ధ్రువుడికి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడు, జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. ఇలా భగవంతుడు ఎన్నో విషయాలు చెప్పారు భగవద్గీతలో. ఎవరైతే నా దివ్యత్వాన్ని అర్థం చేసుకుంటారో, నా జన్మ లీల కర్మలన్నీ కూడా దివ్యమని, వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారని. అలా ఇప్పుడు ధ్రువుడు అర్థం చేసుకున్నాడు, పాటించాడు. ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్ చూస్తున్నాడు అన్నమాట. ధ్రువుడు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్తున్నాడు. సో ఎలా భగవద్గీతలో చెప్పారో అది భగవద్గీతలో ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా ధ్రువుడు పాటించిన తర్వాత ఎలా రిజల్ట్ వచ్చిందో అది ధ్రువుడు యొక్క విషయంలో మనం ఇక్కడ చూడవచ్చు అని రాస్తున్నారు ప్రభుపాల్ వారు. సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా యత్ సూర్యయో ప్రాప్య విచక్షతే పరం ఆతిష్ఠతచ్చంద్ర దివాకరాదయో గృహార్క్షతారా పర్యంతి దక్షిణం. ఈ విష్ణులోకాన్ని ప్రాప్తించుకోవడం అంత సులభం కాదు, చాలా కఠినం. కానీ నువ్వు నీ యొక్క తపస్సు ద్వారా భగవంతుడినే కాంకర్డ్ అంటే మనం ఏమంటాం తెలుగులో, ఎవరైనా రాయగలరా? సో ఇదేంటంటే భగవంతుడిని మీరు మెప్పించారు అంటే దానికన్నా కూడా ఇది వేరే వర్డ్. కాంకర్డ్ అంటే జయించారు, భగవంతుడినే జయించారు. ఇక్కడ సంస్కృత రాశారు. సో పెద్ద పెద్ద ఋషులు, దేవతలు కూడా
విష్ణులోక ప్రాప్తి వాళ్ళకు కూడా లభించదు. వాళ్ళు ఈ విష్ణు లోకాన్ని జస్ట్ దర్శించుకోవాలనే ఉద్దేశంతో అన్ని సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, తారలు ఇవన్నీ కూడా ఈ సౌరమండలం మిగతా అన్నీ ఏ ఉన్నాయో అన్నీ కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా అందుకనే నువ్వు దయచేసి మాతో పాటురా, నిన్ను ఆ ధ్రువలోకానికి తీసుకువెళ్తాము అని ఇక్కడ నందసునందులు చెప్తున్నారనమాట. సో ఇక్కడ సైంటిస్టులు, ఫిలాసఫర్లు, పరిశోధకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రమండలం మీద వెళ్ళడానికి, అంగారక గ్రహం మీదకి వెళ్ళడానికి, అక్కడ అంతరిక్షంలో ఈ గ్రహాలు ఆ గ్రహాల్లో ఏమున్నాయో చూడడానికి, నివసించగలుగుతామా అని ప్రయత్నించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు, కోట్ల 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 రూపాయలు దానికోసం ఖర్చు చేస్తున్నారు. అయినా వాళ్ళు ఏమీ సాధించలేకపోతున్నారు. ఇప్పటివరకు ఏ గ్రహంలో వెళ్ళి ఉండలేకపోయారు, ఇంకా అక్కడ వెళ్ళి నివసించలేకపోతున్నారు. కానీ ఇక్కడ ధ్రువుడు భక్తి చేసుకోవడం ద్వారా జస్ట్ ఈ భౌతిక గ్రహాలే కాదు, విష్ణు లోకానికి కూడా చేరుకుంటున్నాడు. ఎవరైతే అన్ని గ్రహాల్లో ఉన్న వాసులందరూ కూడా కోరుకుంటారో వాళ్ళు కూడా చేరుకోలేకపోతారో అటువంటి ధ్రువలోకానికి చేరుకోగలుగుతున్నాడు ధ్రువుడు. ఎంతో సునాయాసంగా ఇంకా ఇలా ప్రయాణించుకుంటూ వెళ్ళేటప్పుడు ధ్రువలోకానికి లేకపోతే భగవద్ధామానికి అన్ని లోకాలని దర్శించుకుంటూ వెళ్తాడు. అన్నీ కనిపిస్తుంటాయి దారిలో భక్తుడికి. సో ఆ విషయం కూడా ఈ విధంగా ఎలాగైతే మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు గమ్యానికి మధ్యలో ఎన్నో స్టేషన్లు క్రాస్ చేసుకుంటూ వెళ్తాం కదా, అన్ని స్టేషన్లు మనకు దారిలో కనిపిస్తుంటాయి. అలా ఇప్పుడు ధ్రువుడికి విమానంలో భగవద్ధామానికి వెళ్ళేటప్పుడు దారిలో మిగతా అన్ని గ్రహాలు, ఏ గ్రహాల్లో అయితే మన గొప్ప గొప్ప వైజ్ఞానికులు, పరిశోధకులు వెళ్ళడానికి, అర్థం చేసుకోవడానికి, చూడడానికి, దర్శించుకోవడానికి ఎంతో ప్రయత్నించి ఎన్నో బార్లు విఫలమవుతున్నారు. అటువంటిది భక్తుడు భక్తి మార్గం ద్వారా ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోవచ్చు. అందరికన్నా పై లోకమైన భగవద్ధామానికి కూడా వెళ్ళిపోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో భక్తి మార్గం అనేది ఎంత ప్రబలమైనది, ఎంత శక్తివంతమైనది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు అంటాం అలా అంటే, ఈ సైంటిస్టులు చేసేదానికి వా 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 అంటుంటారు అందరూ. మనం అర్థం చేసుకోవాల్సిందంటే అదేంది తుచ్చమైన కార్యము దీని ముందు, భక్తి ముందు. అందుకే ప్రభుపాల లీలామృతంలో పాయింట్ వస్తుంది కదా, ఇలా చంద్రుడి మీద ఇలా ఈ సైంటిస్టులు ఎవరో వెళ్ళారు అని టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే ప్రభుపాల వారు చూసి అందరూ పొగడేస్తుంటే, దీనికన్నా ఈ మాతాజీ ఇక్కడ అప్పుడు ప్రభుపాల వారికి ప్రసాదం తీసుకొని వస్తే ఈ మాతాజీ కిచిడి చేసి భగవంతుడికి అర్పణ చేసి, భోగ అర్పణ చేసి ఈ ప్రసాదం గులుపుని తీసుకొచ్చింది. ఈమె చేసిన కార్యం చాలా గొప్ప కార్యం. వీళ్ళు చేసే ఈ చంద్రమండలం వెళ్ళేదానికన్నా కూడా ఇది చాలా ఉన్నతమైన గొప్ప కార్యం. దాన్ని వావా అంటే దీన్ని ఏమనాలి మీరు, దీని అంత పొగిడితే మరి దీన్ని ఎంత పొగడాలి మీరు. సో ఎందుకంటే ఇప్పటివరకు జనాలు ఆ విషయం అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇక్కడ ప్రభుపాల వారు మళ్ళీ రాస్తున్నారు, మన భక్తులు కూడా. అందుకనే ఎంత గొప్పదో భక్తి మార్గం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత విలువ మనం భక్తి మార్గానికి ఇస్తే అప్పుడు అంత శ్రద్ధతో మనం భక్తి అనుసరించడానికి, ఆచరించడానికి ప్రయత్నిస్తాం. సో అందుకే ముందు విలువ అర్థం చేసుకోవాలి. మనం చేసే భక్తి, మనం జపించే హరినామం యొక్క విలువ ఏంటనేది. అనాస్థితం తే పితృభిర్ అన్యేరప్యంగకర్హిచిత్ ఆతిష్ట జగతాం వంద్యం తద్విష్ణు పరమం పదం. ఓ ధ్రువ మహారాజా, నీ పూర్వీకులు ఎవరు కూడా, నీ తాత ముత్తాతలు కూడా ఇటువంటి లోకాన్ని ఎప్పుడూ చేరుకోలేకపోయారు. ఈ లోకాన్ని విష్ణులోకం అంటారు. అక్కడ విష్ణువు స్వయంగా నివసిస్తాడు. ఇది అన్నిటికంటే ఉన్నతమైన లోకం. మిగతా లోకవాసులందరూ కూడా ఈ లోకాన్ని ఆరాధిస్తారు. మీరు నాతో పాటు రండి, నువ్వు మాతో పాటు రా, మాతో పాటు అక్కడ శాశ్వతంగా నివసించవచ్చు అని నందసునందులు ధ్రువ మహారాజుకి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం భక్తి యోగ ప్రాసెస్లో మొత్తం అన్నిటికన్నా పైలోకమైన బ్రహ్మలోకం కన్నా కూడా పైన ఉంటుంది ధ్రువలోకం, భగవద్ధామం. అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు భక్తి యోగ ద్వారా. కానీ మీరు సైంటిస్టుల మార్గంలో ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని రాకెట్లు వేసుకొని వెళ్ళినా, ఎంత స్పేస్ క్రాఫ్ట్లో ఏమైనా తీసుకొని లాంచ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అలా మీరు ఎంత స్పీడ్ ప్రభుపాల ద్వారా రాశారు ఇక్కడ 40,000 లైట్ ఇయర్స్. మీరు ఒకవేళ స్పీడ్ ఆఫ్ లైట్ అంటే
లైట్ అంటే మనం ఏమంటాం, వెలుతురు ఉంటుంది కదా, సూర్యుడి కిరణాలు ఎంత వేగంగా అవి ప్రయాణిస్తాయి, చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అంత స్పీడ్లో కనుక మీరు ఇప్పటివరకు అంత స్పీడ్లో ఎవరు ప్రయాణించలేరు. లైట్ ఎంత స్పీడ్లో ప్రయాణిస్తుందో ఇప్పటివరకు మనుషులు రాకెట్లు ఏవి కూడా ఆ స్పీడ్లో ప్రయాణించలేవు, అంత స్థాయికి చేరుకోలేదు మన టెక్నాలజీ ఇంకా. ఒకవేళ మీరు ఆ స్పీడ్లో మీరు ప్రయాణించినా కానీ కాంతి వేగం, సో అంత వేగంగా మీరు ప్రయాణించిన కాంతి వెలుతురు సూర్యకిరణాలు ఎంత వేగంగా, సూర్యుడు అక్కడెక్కడో ఉదయిస్తాడు, మనకు వెంటనే కొన్ని క్షణాల్లో ఇక్కడ సూర్యకిరణాలు కనిపిస్తాయి. సో అంత వేగంగా ప్రయాణించినా కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న బ్రహ్మలోకానికి కూడా మీరు చేరుకోవాలనుకుంటే 40,000 మన సంవత్సరాలుగా, లైట్ ఇయర్స్ అంటే చాలా పెద్దది, ఎక్కువ రోజులు అనమాట, ఎక్కువ సంవత్సరాలు, అంత టైం పడుతుందంట. అంటే అప్పటి వరకు ఎవరు బతుకుండడు అలాగో బేసిక్లీ చెప్పాలంటే. సో బేసికల్లీ అది సంభవమే కాదనమాట. సో భక్తి మార్గం ద్వారా ఎంతో సులువుగా ఒక వ్యక్తి, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవచ్చు. ఒక వ్యక్తి ఏంటి, ఏతద్విమాన ప్రవరం ఉత్తమ శ్లోకమౌలినా ఉపస్థాపితం ఆయుష్మన్ అధిరోధం త్వం అర్హసి. ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు నువ్వు అమరుడివి, నీకోసమే ఈ ప్రత్యేకమైన విమానం వచ్చింది, భగవంతుడు స్వయంగా పంపించాడు నీకోసం. ఏ భగవంతుడినైతే అందరూ ఆరాధిస్తారో, ప్రతి ఒక్కరూ ఆరాధ్యమైన భగవంతుడే. సో నువ్వు సరైన యోగ్య వ్యక్తివి ఈ విమానంలో ప్రయాణం చేయడానికి. సో ఈ విమానం ఎక్కడానికి నువ్వే సరైన యోగ్య వ్యక్తివి, అందుకే నీకోసం భగవంతుడు స్వయంగా విమానాన్ని పంపించాడు అని చెప్తున్నారనమాట. సో మామూలుగా ఆకాశంలో అంతరిక్షంలో ప్రయాణించడానికి 3 రకాల భౌతిక మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే కపోట వాయు అని, అంటే ఇలా ఒక షిప్పు లేకపోతే మీరు ఏరోప్లేన్ అనుకోండి, వేరే ఏదైనా అనుకోండి, అలాంటి ఏదో ఒక వాహనం ద్వారా మీరు ఆకాశంలో ప్రయాణించడం. ఇంకొకటి వచ్చేసి కపోట వాయు అని. ఈ కపోట వాయు అనేసి ఇదేంటంటే కొన్ని పీజియన్స్, పావురాలని ఈ విధంగా ముందు ఇలాంటి విజ్ఞానం, ఇలాంటి శిక్షణ ఉండదు, ఇప్పుడు అవన్నీ సంభవం కాదనుకోండి కలియుగంలో మేబీ. సో పావురాలకి ఇలా ట్రైనింగ్ ఇస్తే ఆ పావురాలు కూడా మనని ఆకాశంలోకి అంతరిక్షంలోకి తీసుకెళ్ళగలరు అంట. ఇంకొకటి కొంచెం సూక్ష్మమైన మార్గము, అదేంటంటే ఆకాశ పఠన. ఈ సూక్ష్మమైన మార్గం ఆకాశ పఠన, కానీ ఇవన్నీ కూడా భౌతిక మార్గాలు మాత్రమే ఈ 3. సో ఆకాశ పటం ద్వారా ఏంటంటే మీరు మనస్సు ఎంత వేగంగా వెళ్ళగలుగుతుందో అంత వేగంగా వెళ్ళొచ్చంట, సూక్ష్మ పద్ధతి ఇది. ఇంకా ఈ 3 పద్ధతుల కన్నా ఉన్నతమైనది, 3 పద్ధతులకి అతీతమైన ఆధ్యాత్మిక పద్ధతి ఇది వైకుంఠ పద్ధతి, సంపూర్ణంగా ఆధ్యాత్మిక పద్ధతి. ఇప్పుడు ఈ విమానంలో వెళ్తున్నారు కదా ధ్రువ మహారాజు, ఇది విమానము అంతా కూడా ఆధ్యాత్మికం, ఇది భౌతిక వస్తువు, భౌతిక విషయం కాదనమాట. సో ఈ విమానం ఏదైతే విష్ణువు పంపించాడో ధ్రువ మహారాజుకి, ఈ సంపూర్ణంగా ఆధ్యాత్మిక విమానం. ఇలాంటి విమానాల్ని మన సైంటిస్టులు చూడాలనుకున్నా వాళ్ళ కళ్ళకు కనిపించవు అనమాట. సో ఇలాంటి విమానాలు ఉంటాయా, ఇవి ఎలా ప్రయాణిస్తాయి అనేవి మన సైంటిస్టులు ఊహించుకోలేరు, వాళ్ళకి అర్థం కూడా కావు, వాళ్ళ కళ్ళతో చూడకూడలేరు, ఎందుకంటే అన్నీ ఆధ్యాత్మికమైనవి. సో అందుకే దీని గురించి ఏమాత్రం విషయం వాళ్ళకి తెలియదు, అజ్ఞానులు అనమాట సంపూర్ణంగా. సో ఈ విషయాన్ని ఇక్కడ మనకు వ్యక్తం చేస్తున్నారు ప్రభుపాదుల వారు. నెక్స్ట్ చూద్దామంట. సో ఇప్పుడు నంద సునందులు ఇద్దరు చెప్పేశారు ధ్రువుడికి ఏం చెప్పాలో, మరి తర్వాత ఏం జరిగింది చూద్దాము. మైత్రేయ ఉవాచ నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయోర్ మధుచ్యుతం వాచమురుక్రమ ప్రియ కృతాభిషేక కృత నిత్య మంగళో మునీన్ ప్రణమ్య శిశమభ్యవాదయత్. మైత్రేయుని ఏం చెప్తున్నాడంటే, అప్పుడు మహారాజు ధ్రువుడు అచ్యుత ప్రియ ఉరుక్రమ ప్రియ అని ఇక్కడ రాశారు, ఇంకొక దగ్గర అచ్యుత ప్రియ అని రాస్తారు. ఓకే, ఇక్కడ ఉరుక్రమ ప్రియ. సో ధ్రువుడు భగవంతుడికి ఎంతో ప్రియుడు. ఎప్పుడైతే ఆయన విన్నాడో ఈ వైకుంఠ వాసులు భగవంతుడి యొక్క పార్షదుల నుంచి ఇలాంటి తీపి కబురు, వెంటనే ఏం చేశాడు, ఇది చాలా అద్భుతమైన పాయింట్ అండి, అమేజింగ్ అనమాట. దీని నుంచి మీరు ఎంతో నేర్చుకోవచ్చు, ఒక భక్తుడు నేర్చుకోవాల్సింది. వెంటనే అందుకే ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు చరిత్ర నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. సో అందుకే ఈ చరిత్రల్ని మాటికి వినేవారు చైతన్య మహాప్రభు. సో దాని నుంచి మనం నేర్చుకోవాలి, ఇలాంటి చరిత్రలు మాటికి వినాలని
మనకు ప్రభుపాల్ ద్వారా కూడా కంక్లూజన్లో చెప్తారు, అప్పుడు మళ్ళీ చూసుకుందామంట. సో ఈ ఇమీడియట్లీ టుక్ హిస్ సేక్రెడ్ బాత్. వెంటనే ఆయన అక్కడ నదిలో వెళ్ళి స్నానం చేశాడు అక్కడ నీళ్ళల్లో. వెంటనే ఆయన మంచి దుస్తుల్ని ధరించి, సరైన ఆభరణాలని ధరించి, రోజు ఎలాంటి ఆధ్యాత్మిక కార్యాలు చేయాలో అవన్నీ ఆ రోజు చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాధ్యతలు పూర్తి చేసుకొని, తర్వాత అక్కడున్న ఉపస్థితమైన అన్ని ఋషులు మునులందరికీ కూడా తన ప్రణామాలు అర్పించుకొని, దాని తర్వాత వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకున్నాడంట. చూసారా, ఇదేంటండి ఇందులో ఏం గొప్పతనం? నార్మల్ విషయాలే కదా, రోజు చేసేవే కదా, ఆయన రోజు అదే చేస్తాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. అదే విశేషం అనమాట. ఎందుకో చెప్తాను. ప్రభుపాల్ ద్వారా ఇక్కడ రాశారు. మామూలుగా ఇందులోంచి ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వ్యక్తి భక్తుడు పొద్దున్న లేచి స్నానం చేయాలి, పొద్దున్నే. తర్వాత తిలకం పెట్టుకోవాలి. వేరే పెద్ద పెద్ద ఆభరణాలు లేకున్నా కానీ తిలకం పెట్టుకుంటే అదే అసలైన ఆభరణం. 12 చోట్ల మనకి తిలకం పెట్టుకోవాలి. సో ఇక్కడ ధ్రువుడు అదంతా డైలీ పాటిస్తున్నాడు. సో ఇక్కడ మనకు అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ధ్రువుడు అక్కడ బద్రికాశ్రమంలో నివసిస్తున్నాడు. అక్కడ ఎంతోమంది వేరే ఋషులు కూడా ఉన్నారు, చాలామంది కూడా తపస్సు అవి చేసుకుంటున్నారు. సో ఇలా ఇప్పుడు మరి వాళ్ళందరి కోసం ఇక్కడ విమానం రాలేదు, ధ్రువుడి కోసం వచ్చేసింది. అలాగనేసి ధ్రువుడు చూసారా నేను ఎంత గొప్ప భక్తుడినో, మీరందరూ ఎన్నో రోజులు తపస్సు చేసుకుంటున్నా కానీ మీకోసం విమానం రాలేదు, నా కోసం వచ్చింది, అర్థం చేసుకున్నారా అని ఫీల్ అవ్వలేదన్నమాట. అతను ధ్రువుడు he did not become puffed up because the airplane sent by Lord Vishnu was waiting for him. విమానం అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. ధ్రువుడు ప్రశాంతంగా అన్ని కార్యాలు ముగించుకొని, అందరికీ ప్రణామాలు అర్పించుకొని, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని విమానంలోకి ఎక్కుతున్నాడు అనమాట. సో వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమైంది కదా, మీ లెవెల్ ఏంటో నా లెవెల్ ఏంటో అనేసి ఇంకా వాళ్ళ అవసరం లేదు, వాళ్ళకి ప్రణామాలు చేసే అవసరం లేదు, లేకపోతే వాళ్ళకి రెస్పెక్ట్ చేసే అవసరం లేదని అలాంటి బిహేవియర్ ఎక్కడ చూపించలేదు. ఆ విషయాన్ని గమనించి నేర్చుకోవాలన్నమాట మనం. సో దీన్ని నమ్రత అంటారనమాట, ఒక వైష్ణవుడి యొక్క నమ్రత. సో ఇవన్నీ కూడా ఆయన భగవంతుడి యొక్క విమానం, పంపించిన విమానాన్ని ఎక్కే ముందు ఇవన్నీ కార్యాలు చేసుకొని భగవంతుడి విమానాన్ని ఎక్కారనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే అలా మనకు నిజంగా ఇప్పుడు ఇక్కడ ధ్రువుడు నిజంగా గొప్ప వ్యక్తి, గొప్ప భక్తుడు, మహాభాగవతుడు అయినా కానీ అదే గొప్పతనం ఏంటంటే ఆయన మహాభాగవతుడు అయినా కానీ ఎంత నమ్రతపూర్వకంగా వ్యవహరిస్తున్నాడు. అది అన్నిటికన్నా గొప్ప విషయం నేర్చుకోవాల్సింది. సో ఇది ఎందుకంటే ఒకటి మనము అలా మన చేతన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించాలి. అంటే మనము ఏదో కొంచెం భక్తిలో కొంచెం ప్రగతి సాధించామని తెలిసినా, కొంచెం మనకి ఏదైనా ఫలితం దక్కినా, లేకపోతే ఇక్కడ ఎవరైనా మనం ప్రశంసించినా, లేకపోతే ఏదైనా సరే జరిగితే మనకి ఎక్కువగా మనము ఉప్పొంగిపోకూడదు అనమాట. నేను చాలా గొప్ప భక్తుడిని అని ఊహించుకోకూడదు, లేకపోతే నేను చాలా గొప్ప వ్యక్తి నేను గర్వపడకూడదు టూ మచ్గా. అది మంచిది కాదనమాట మనకి. ఇంకోటి అంతేకాకుండా సరిగ్గా గుర్తించడానికి కూడా ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే కొంతమంది భక్తులు స్టార్టింగ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తారు, అందరూ ఏ భక్తుడైతే బాగా అందరినీ కంట్రోల్ చేయగలుగుతున్నాడు, లేకపోతే అందరిపైన శాసించగలుగుతున్నాడు, లేకపోతే చాలా గర్వంగా అంటే గర్వాన్ని ప్రదర్శించే గర్వం బాగా ఉందో, అలాంటి వాళ్ళు మేబీ వాళ్ళు అందరికన్నా పవర్ఫుల్ ఏమో, వాళ్ళే గొప్ప భక్తులేమో అనుకుంటారు. సో గుర్తించే లక్షణం, భక్తుడిని గుర్తించే లక్షణం ఇదనమాట. వాళ్ళ నమ్రత, ఎంత గొప్పవారైనా సరే వాళ్ళు నమ్రతపూర్వకంగా వాళ్ళు వ్యవహరిస్తారు. అది గొప్పతనం. ఒక్కొక్కసారి ఏమీ లేకపోతే బిచ్చగాడిలాగా, అంటే అసలు ఏమీ లేకపోతే నమ్రతతో ఉండడం అనేది పెద్ద విశేషం కాదు. కానీ అన్నీ ఉన్నా కానీ, అన్ని గొప్ప లక్షణాలు ఉన్నా, అంత సంపద ఉన్నా, ఇప్పుడు ధ్రువుడు ఎలాగైతే మహారాజు, ఆయన అన్ని శక్తి, అంత భగవంతుడి కృప, అంతా అన్నీ ఉన్నా కానీ నమ్రతతో వ్యవహరించేవారు నిజంగా ఉన్నతమైన భక్తులు అన్నమాట. అది గుర్తించే లక్షణం. సో పరిత్యాభ్యర్చ్య ధిష్ణ్యాగ్ర్యం పర్షధావభివంద్య చ ఈయేషా తద్దధిష్టాతుం బిభ్రద్రూపం హిరణ్మయం. సో ఈ విమానాన్ని ఎక్కేకన్నా ముందు ధ్రువ మహారాజు ఇప్పుడు విమానాన్ని కూడా ఆయన పూజిస్తున్నాడంట. సో విమానం చుట్టూ పరిక్రమ చేశారంట. పరిక్రమ చేసి ఆ విమానానికి దండోత్ ప్రణామాలు అర్పించుకొని, ఇంకా అక్కడ ఉన్న విమానం పైన ఉన్న నందసునంద వాళ్ళకు కూడా ప్రణామాలు అర్పించుకొని, ఇప్పటికల్లా ఇలా చేసే సమయానికల్లా ధ్రువుడి యొక్క శరీరం మారిపోయిందంట. ధ్రువుడి మొత్తం శరీరం అంతా కూడా తప్త కాంచన, అంటే మొత్తం గోల్డెన్ అనమాట. హిరణ్మయం అంటే మోల్టెన్ గోల్డ్,
మొత్తం బంగారు రంగు, అటువంటి రంగు మొత్తం శరీరం అయిపోయిందంట. ఇంకా ఐ వాజ్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ టు బోర్డ్ ద ట్రాన్సెండెంటల్ ప్లేన్. ఇప్పుడు ఆయన సంపూర్ణంగా రెడీ అయిపోయాడు విమానాన్ని ఎక్కడానికి. సో అంటే దీన్ని ఏంటంటే, ఇప్పుడు ధ్రువుడికి ఆధ్యాత్మిక శరీరం, ఆయన శరీరం మొత్తం ఆధ్యాత్మికంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆయన ఆధ్యాత్మిక శరీరం లభించిందనమాట విమానం ఎక్కే సమయంలో. అలా ఇది విమానం కూడా భగవంతుడితో అభిన్నమైన, ఆయన ఆధ్యాత్మికం కనుక భగవంతుడి పార్షదులు కూడా ఇవన్నీ ఆధ్యాత్మిక, వీళ్ళందరూ ఆధ్యాత్మిక భగవంతుడి భక్తులు కనుక వీటన్నిటిని కూడా పూజించడం, వీటన్నిటి కూడా ప్రాణాలు అర్పించారనమాట ధ్రువుడు. ఆ విషయాన్ని ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. సో అందుకనే మనము అర్థం చేసుకోవాలన్నమాట, ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క మందిరం కూడా అలా ఆధ్యాత్మిక స్థలం అన్నమాట. ఇది సాధారణమైన స్థలం కాదు, భౌతిక ప్రపంచంలో ఉన్న. అందుకే మనం ఎప్పుడైనా సరే మందిరానికి వెళ్తే మనం విషయాన్ని అర్థం చేసుకొని, మనము ఎక్కడున్నామో మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భౌతిక ప్రపంచం కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం అని. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఇదొక ఇలా అడవుల్లో నివసించడం అనేది, అంటే అడవులన్నీ సత్వగుణంలో ఉంటాయి. సిటీ లైఫ్ అంటే అదే షహర్, మన పట్టణాల్లో ఈ లైఫ్ వచ్చేసి రజోగుణంలో ఎక్కువ ప్రభావితమై ఉంటుంది. ఇంకా వేరే ఉంటాయి కదా, బ్రాతల్, లిక్కర్ షాపు అంటే మందు, వేశ్యలు ఉండే ఈ స్థలం, మందు తాగే స్థలం, ఇలాంటి షాపులు, బార్లు, ఇవన్నీ తమో గుణంలో ఉంటాయి. కానీ మందిరం అనేది మూడు గుణాలకు అతీతమైన వైకుంఠలోకంతో సమానం. సో మందిరంలో కూడా అలా విష్ణువు, కృష్ణుడు విగ్రహం ఉంది. సో అందుకే మందిరం కూడా పూజనీయమైన స్థలం. తదోత్తానపద పుత్రో దదర్శాంతకమాగతం మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా ఆరురోహాద్భుతం గృహం. సో ఈ విధంగా ధ్రువ మహారాజు ఇలా ఆధ్యాత్మిక విమానం పైకి ఎక్కడానికి వెళ్తున్నప్పుడు మృత్యు వచ్చిందంట. చాలా ఇంట్రెస్టింగ్. మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా, మృత్యువు దగ్గరికి రాగానే ఆ మృత్యువుని లెక్క చేయలేదంట ధ్రువుడు. అవునా? ఆ మృత్యువుని లెక్క చేయడమే కాకుండా, మృత్యువు వచ్చింది కదా విమానం ఎక్కడానికి, దాన్ని ఒక మెట్టులాగా ఉపయోగించుకున్నాడు. మృత్యువు మీద కాలు పెట్టి ధ్రువుడు విమానంలోకి ఎక్కాడంట. ఈ విమానం ఎంత పెద్దగా ఉందంటే ఒక గృహం, ఒక ఇల్లులాగా అంత పెద్దగా ఉందన్నమాట. చిన్నగా లేదు విమానం, పెద్ద విమానం. సో ఇది ఒక పెద్ద తేడా అన్నమాట. అంటే బేసికలీ ధ్రువుడు ఆయన శరీరాన్ని త్యాగం చేస్తాడంటే ఒక విధంగా మృతి చెందినట్టే. కానీ ఈ మృతి ఏదైతే ధ్రువుడు ఒక భక్తుడు, శుద్ధ భక్తుడుకి జరిగే శరీరాన్ని వదిలేయడం, ఒక సాధారణ వ్యక్తి, కర్మి, భౌతికవాది శరీరాన్ని వదిలేయడంలో పెద్ద తేడా ఉంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఒక విధంగా చూస్తే ఇద్దరు శరీరాన్ని వదిలేస్తున్నారు, కానీ చాలా తేడా ఉంది. ఎలాగైతే ఒక పిల్లి ఉదాహరణ ఇస్తున్నారు. ఒక పిల్లి తన నోట్లో తన పిల్లి బిడ్డ ఉంటుంది కదా, చిన్న పిల్లి, దాన్ని కూడా నోట్లో పట్టుకొని వెళ్తుంది ఒక్కొక్కసారి, ఒక స్థలాన్ని నుంచి ఇంకో స్థలానికి వెళ్ళడానికి అవసరం ఉన్నప్పుడు. అలాగే ఒక్కొక్కసారి నోట్లో మీరు చూస్తారు ఎలుకను పట్టుకొని కూడా వెళ్తుంది పిల్లి. సో ఇద్దరిని పిల్లలు దాని పిల్లని కూడా పట్టుకొని వెళ్తుంది, లేకపోతే అప్పుడప్పుడు ఎలుకను కూడా పట్టుకొని వెళ్తుంది. కానీ ఆ పిల్ల ఏదైతే తన తల్లి నోట్లో ఉందో అదేం భయపడదు, నిశ్చింతగా ఉంటుంది అన్నమాట. దానికి ఏం భయం లేదు, చాలా నిశ్చింతత ఉంటుంది. కానీ ఆ ఎలుక చాలా భయం, దానికి తెలుసు ఇది నా మృత్యువు అని, భయంతో ఉంటుంది అన్నమాట. సో అందుకే మృత్యు అనేది భక్తులు దానికి భయపడరు. ధ్రువుడు ఎలా మృత్యు పైన కాలు పెట్టి విమానం ఎక్కుతున్నాడు. అదే వేరే వాళ్ళు, కర్మి, భౌతికవాదులు, మృత్యు అంటే భయం. సో అది పెద్ద తేడా అన్నమాట. సో ఇటువంటి ఏరోప్లేను మీరు ఇక్కడ వర్ణన చూశారు కదా, ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద ఏరోప్లేన్లు దీని వర్ణన భాగవతంలో ఇచ్చారు, మన పురాణాల్లో ఇచ్చారు. ఇంతకుముందు కూడా కపిలముని యొక్క తండ్రి సో ఇటువంటి అద్భుతమైన విమానాలు
మనకు శాస్త్రాల్లో ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడున్న సైంటిస్టులు సృష్టించలేరు. ఈ విమానాలన్నీ కూడా ఏ పెట్రోల్ లేకుండానే నడుస్తాయి. కానీ హరే కృష్ణ, ఏదో కొంచెం ఇంటర్నెట్లో ప్రాబ్లం వస్తున్నట్టుంది. ఓకే, ఫైన్. సో బేసికలీ ఏంటంటే ఇలాంటి విమానాలు, ఇవి కర్దమముని ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్ళలాగా ఉండే విమానాలు అన్ని వస్తువులు ఉంటాయి. ఇటువంటి విమానాలు మనం సైంటిస్టులు ఇప్పటివరకు నిర్మించలేదు. ఇందులో నిర్మించే విమానాల్లో చాలా సమస్యలు, ఇంకా అప్పుడప్పుడు ఇబ్బందులు, అప్పుడప్పుడు ఆపదలు అన్నీ కలుగుతాయి. సో ఇంకా ఇవి అంతరిక్షంలోకి వెళ్ళలేవు, ఓన్లీ కొంచెం పై వరకే వెళ్ళగలుగుతాయి. సో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే చాలా గర్వంతో ఉంటారు కదా, మేము ఎంతో అడ్వాన్స్మెంట్ సాధించాం టెక్నాలజీలో అని. ప్రభుపాల్ వారు అందుకే అక్కడక్కడ ఖండిస్తున్నారు. అంత గర్వపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము చంద్రమండలికి వెళ్ళిపోయినాం, మేము విమానాలు సృష్టించాం, ఇవన్నీ మనము శాస్త్రాల్లో మేము చూసాము. ఎన్నో ఇట్లాంటి దీనికన్నా పెద్ద పెద్దవి అన్నీ ఉన్నాయి శాస్త్రాల్లో, ముందు కాలంలోనే ఉండేవి. భక్తులందరూ దీనికన్నా పైలోకాలు కూడా వెళ్ళగలరు. తదా దుందుభ్యో నేదుర్ మృదంగ పణవాదయ గంధర్వ ముఖ్య ప్రజగు పేతుకుసుమ వృష్టయ. ఆ సమయంలో ఇలా ధ్రువుడు విమానంలోకి ఎక్కగానే పైనుంచి మృదంగం ఇంకా మిగతా డుండుబి అంటే పెద్ద పెద్ద డ్రమ్స్ అందరూ వాయిస్తున్నారంట. ఎవరు? ఆకాశం నుంచి గంధర్వులు పాడుతున్నారు, రకరకాల దేవతలు అందరూ ఇవన్నీ వాయిస్తున్నారు వాయిద్యాలు. ఇంకా మిగతా దేవతలందరూ కూడా పుష్పవృష్టి చేస్తున్నారు. ధ్రువుడు విమానం ఎక్కుతుంటే పైనుంచి నిజంగా పుష్పవృష్టి కలుగుతుందన్నమాట. అంటే ఫ్లవర్స్ అన్నీ వాళ్ళు వేస్తున్నారు పైనుంచి, పుష్పాల యొక్క వాన పడుతుంది అనుకోండి, పుష్పవృష్టి. దాని తర్వాత సచ స్వర్లోకమారోక్ష్యం సునీతిం జననీం ధ్రువ అన్వస్మరద్ అగమృత్వా దీనాం యస్యే త్రివిష్టపం. ఓకే, మనకి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ శ్లోకాలే ఉన్నాయి. మేబీ ఒక 10 minutes పడుతుండొచ్చు, ఇంకా నేను తీసుకుంటాను ఎందుకంటే చాలా మంచి పాయింట్ ఉంది ఇక్కడ. ధ్రువ మహారాజు ఇలా ఆయన విమానంలో కూర్చున్న తర్వాత జస్ట్ స్టార్ట్ అవ్వబోతుందంట విమానము. అప్పుడే ఆయన తన తల్లి అయిన సునీతిని గుర్తు చేసుకున్నాడంట. వెంటనే అనుకున్నా అంటారే, నేను వైకుంఠాన్ని ఒక్కడే ఎలా వెళ్ళిపోతాను? మా అమ్మాయిని వెనకాలే వదిలేసి, నా తల్లిని ఎక్కడ వెనకాల వదిలేసి ఎలా నేను ఒక్కడే వైకుంఠానికి వెళ్ళిపోగలను అని తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడంట. జస్ట్ ఆలోచిస్తున్నాడు అంతే. అప్పట్లో ఏం జరుగుతుందో చూద్దామంట నెక్స్ట్. సో ఇక్కడ సునీతి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆమె తల్లి మాత్రమే కాదు ధ్రువుడికి, ఆమె ఆయన యొక్క పథ ప్రదక్షక గురువు. సో మనకి 3 రకాల గురువులు ఉంటారు సామాన్యంగా, ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ. సో ఒకరు దీక్షా గురువు, ఒక శిక్షా గురువు, ఇంకొకరు పథ ప్రదర్శక గురువు ఇక్కడ రాశారు. అంటే మనకు సరైన పథాన్ని ప్రదర్శించిన వాళ్ళు, భక్తి మార్గాన్ని ప్రదర్శించిన గురువు, చూపించిన గురువు, మనం భగవంతుడి వైపు దారి చూపించిన గురువు. సో ఇక్కడ సునీతే కదా ఫస్ట్ చెప్పింది భగవంతుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకో అని. సో ఈ విధంగా సునీతి పథ ప్రదక్షక గురు. శాస్త్రిక ఇంజంక్షన్స్ అంటే శాస్త్రాల ప్రకారం అంట శిక్షా గురువు మరియు దీక్షా గురువుకి ఏమాత్రం తేడా లేదని ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తున్నారు. ఇంకా అంతేకాకుండా సాధారణంగా, ఎందుకంటే ముందు శిక్ష ఇస్తారు కదా గురువులు, వాళ్ళే తర్వాత దీక్ష కూడా ఇస్తారు. సో అందుకనే ఒక విధంగా మామూలుగా ఇలా జరుగుతుంది అని కూడా రాస్తున్నారు. సునీతి ఆమె పథ ప్రదక్షక గురువు, ఆమె కూడా కొంచెం ముందు మార్గదర్శనం చేసింది ఫస్ట్ ఆమె ధ్రువుడికి. కానీ ఆమె ధ్రువుడి యొక్క తల్లి ఇంకొక స్త్రీ కావడం కారణంగా ఆమె ధ్రువుడి యొక్క దీక్షా గురువు కాలేకపోయింది అనేసి ఇక్కడ స్పష్టంగా ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారనమాట. ఎందుకంటే ఆమె స్త్రీ ఇంకా ధ్రువుడి తల్లి కనుక ఆమె దీక్షా గురువు కాలేకపోయిందని. అయినా కానీ ఇక్కడ ధ్రువుడు ఆమె ప్రదక్షిణ చేసింది తన తల్లి కనుక ఆమె గురించి కూడా ఆలోచిస్తున్నాడు అన్నమాట ధ్రువుడు. ఆమె పట్ల ఆయనకు కృతజ్ఞత బాగుందని, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి, మరి తల్లి ఏమవుతుందని. సో ఎందుకంటే నారదుని అయితే ఎలాగో ఆయన ఆల్రెడీ వైకుంఠ లోకం అంతా తిరుగుతూనే ఉంటాడు, ఆయన ఆల్రెడీ ముక్తజీవి. సో ఆయన గురించి ఏం ఆలోచించట్లేదు, కానీ తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఇక్కడే ఉంది కాబట్టి, భౌతిక ప్రపంచంలోనే ఉంది కనుక.
సో భగవంతుడు ఇలా ఏదైతే శుద్ధ భక్తుడు కోరుకుంటాడో వెంటనే భగవంతుడు ఆ యొక్క కోరిక నెరవేర్చేస్తాడు. ఇప్పుడు ధ్రువుడి విషయంలో మనం చూడొచ్చు. ఎందుకు అంటే భక్తుడు సంపూర్ణంగా భగవంతుడి పైనే ఆధారపడి ఉంటాడు. ఆయన వేరే దేని మీద ఆధారపడు, ఆయనకు ఒకరే పైన ఆధారం, అది భగవంతుడు. అందుకని భగవంతుడు తెలుసు ఈ భక్తుడు నా మీదే ఆధారపడి ఉన్నాడు, అతను కోరుకుంటే ఇంకా ఎక్కడ వెళ్ళడు, ఆయన ఏది కావాలనుకున్నా నేను ఇస్తే సరే లేకపోతే లేదు. కాబట్టి భగవంతుడు సంపూర్ణంగా శుద్ధ భక్తుడు యొక్క కోరిక తీరుస్తాడు. చాలా చాలా లోతైన పాయింట్ అనమాట మనం అర్థం చేసుకోవడానికి. చాలాసార్లు భక్తులు అంటారు, నేను కోరుకుంటున్నాను భగవంతుడు ఎందుకు నా కోరికలు తీర్చట్లేదు, భగవంతుడు నాకు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు, నేను ఎంత భక్తి చేసుకున్నా భగవంతుడు నాకు ఏమీ చేయట్లేదు ఎందుకు నాకు. కానీ మనం అర్థం చేసుకోవాలి, నిజంగా మనం సంపూర్ణంగా భగవంతుడి మీద సంపూర్ణంగా 100% డిపెండ్ అయి ఉంటున్నామా, లేకపోతే ఇంకా మనం మన బ్యాంక్ బ్యాలెన్స్ మీద, డాక్టర్ల మీద, లేకపోతే ఇంకా ఎవరెవరో వ్యక్తుల మీద, భౌతిక విషయాలు, వస్తువులు, సంపద, ఇల్లు, ఇంకా బంగ్లా, లేకపోతే మన ఉద్యోగాలు, ఏవేవో ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాటన్నిటి మీద ఆధారపడి ఉన్నామా? ఇంకా ఆలోచించుకోవాలి మనం. 100% భగవంతుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు అప్పుడు అలాంటి ప్రశ్న అడగచ్చు. అలాంటి ప్రశ్నే రాదు అప్పుడు, ఎందుకంటే అప్పుడు భగవంతుడు అంత శుద్ధ భక్తులకి కోరికలు వాళ్ళు ఇప్పుడు ధ్రువుడు అడగని కూడా అడగలేదు, మనసులో అనుకుంటున్నాడు, భగవంతుడు కోరిక తీర్చేస్తాడు ధ్రువుడిది. సో ఈ విధంగా ఈ ధ్రువుడి ఈ ఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు శుద్ధ భక్తుడు కోరికల్ని భగవంతుడు వెంటనే తీరుస్తాడు అని. ఇతి వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమో దర్శయామాస తుర్దేవిం పురో యానేన గచ్చతిం. సో అక్కడ నందసునంద వైకుంఠ వాసులైన భగవంతుడి యొక్క పార్షదులు వెంటనే ధ్రువుడి యొక్క మనస్సును అర్థం చేసుకున్నారు. ఆయన మనస్సులో ఏముందో అర్థం చేసుకొని వెంటనే వాళ్ళు ధ్రువుడికి చూపించారంట, ఓ ధ్రువ అక్కడ చూడు, ముందు ఇంకో వైకుంఠ విమానం పోతుంది, అందులో నీ తల్లి సునీతి పోతుంది చూడు అని ధ్రువుడికి చూపిస్తున్నారంట. సో ఈ యొక్క ఘటన ద్వారా ఏం రుజువు అవుతుందంటే చాలా అద్భుతమైన పాయింట్. ఈ పారాగ్రాఫ్ చాలా బాగుంటుందండి, ఇట్స్ లైక్ వెరీ హార్ట్ టచింగ్. సో ఈ యొక్క ఘటన ద్వారా ఏమి సిద్ధమవుతుందంటే శిక్షా గురువు కానీ దీక్షా గురువు కానీ ఎవరైతే హూ హ్యాజ్ ఎ డిసైపుల్, ఎవరికైనా సరే శిక్షా గురువు కానీ దీక్షా గురువుకి ఎవరికైనా ఇలాంటి శిష్యుడు ఉన్నాడు అనుకోండి, ధ్రువుడు వంటి శిష్యుడు దొరికితే కనుక అలా వాళ్ళు భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతే అప్పుడు అలాంటి గురువులు కూడా, అంటే వారి గురువు కూడా, ఇప్పుడు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ధ్రువుడికి గురువుగా వ్యవహరించింది సునీతి తల్లి. సో ఆమె కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ ఆమె కూడా భక్తి చేసుకుంటుంది, నో డౌట్. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే ధ్రువ మహారాజ్ కెన్ బి క్యారీడ్ ఈవెన్ త్రూ ద డిస్ట్రిక్ట్ ఇస్ నాట్ అడ్వాన్స్, సో అడ్వాన్స్. అంటే ఒకవేళ శిక్షా గురువు అంత ఉన్నతమైన, ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే సునీతి ధ్రువుడికి కంపేర్ చేస్తే ధ్రువుడు చాలా మహాభాగవత్ భక్తుడు, ఆయన ఎంత గొప్ప భక్తి చేసుకున్నాడు. సో సునీతి కూడా భక్తి చేసుకుంది, కానీ ఇప్పుడు ధ్రువుడు అంత అడ్వాన్స్ కాకున్నా కానీ ఆమె కూడా వెళ్ళిపోతుంది ధ్రువుడి, ఎందుకంటే ధ్రువుడు ఆమె యొక్క ఒక విధంగా ఆమె ప్రత్యక్ష గురువు కనుక ధ్రువుడికి. సో ఆల్దో సునీతి వాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ధ్రువ మహారాజ్, షీ కుడ్ నాట్ గో టు ద ఫారెస్ట్ బికాస్ షీ వాజ్ అ ఉమెన్. ఇప్పుడు ఆమె స్త్రీ కాబట్టి ఆమె అడవులకి వెళ్ళి అలా ధ్రువుడిలాగా తపస్సు చేసుకోలేకపోయింది. లేకపోతే ధ్రువుడు అంత కఠోరమైన తపస్సులు కూడా ఆమె చేయలేదు. కానీ ధ్రువుడు మాత్రం తన యొక్క తల్లిని ఇప్పుడు తనతో పాటు వైకుంఠానికి తీసుకొని వెళ్ళగలుగుతున్నాడు. ఎలాగైతే ప్రహ్లాదు మహారాజు తన తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి కూడా ఉద్ధరించేశాడు తన భక్తి ద్వారా. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే సారాంశం, కంక్లూజన్, ఆ విధంగా ఈ శిష్యుడైనా కానీ సంతానమైనా కానీ ఎవరైనా సరే ఒక మంచి భక్తుడిగా మారితే అప్పుడు వారి యొక్క మాతాపితలు కానీ లేకపోతే శిక్షా దీక్షా గురువులు కూడా ఈ విధంగా వైకుంఠ లోక ప్రాప్తి లభించవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ ధ్రువ మహారాజ్ యొక్క ఈ ఘటన ద్వారా. ప్రభుపాల్ వారు ఇంకా కోట్ చేస్తున్నారు ఇందులో ఈ పర్పట్లో ఒక్కొక్క పాయింట్ చదువుకోవచ్చు, మీరు అంతా చదివేస్తున్నాను అందుకే నేను. శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే ప్రభుపాల్ వారి గురువు గారు, ఆయన అనేవారంట, నేను ఒకవేళ ఒక్క జీవాత్మనైనా కనుక భగవద్ధామానికి పంపగలిగితే నా యొక్క ఈ మిషన్ కృష్ణ చైతన్య భావనామృతాన్ని వ్యాపింపజేసే ఈ యొక్క ఉద్యమం ఏదైతే నేను మొదలుపెట్టానో ఇది ఫలించింది అనుకుంటాను నేను.
ఒక్క జీవాత్మనైనా నేను భగవద్ధామానికి పంపించగలిగితే. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అంటారు, ఇప్పుడు కృష్ణ చైతన్యము మొత్తం, ఈ ఉద్యమము మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఒక్కొక్కసారి ప్రభుపాల్ వారు యొక్క నమ్రతను, ఆయన ఎంత నమ్రతమైన గొప్ప భక్తుడో ఇక్కడ ప్రభుపాల్ వారు ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, ఒకవేళ నేను చాలా నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి నేను చేసే భక్తిలో. సో ఒకవేళ ఎవరైనా ఒక శిష్యుడు ఈ విధంగా ధ్రువ మహారాజ్ లాగా బాగా భక్తి చేసుకొని అతను వెళ్ళిపోతే భగవద్ధామానికి, ఆయన కృప ద్వారా నన్ను కూడా ఆయన భగవద్ధామానికి వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళిపోవచ్చు అని ప్రభుపాల్ వారు ఊహించుకుంటున్నారు. అంటే అలా నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, ఒకవేళ ఎవరైనా శిష్యుడు ధ్రువుడిలాగా బాగా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతే వైకుంఠానికి నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు, ఆయనతో పాటు నేను వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇది ప్రభుపాల్ వారి గొప్పతనం. ఇంకా నమ్రత, ఎంత నమ్రతంగా ఆయన వివరిస్తున్నాడు. అదే కొంతమంది మూర్ఖులు ఉంటారు, భక్తులు అంటే స్టార్టింగ్ భక్తులు అంటే ఇప్పుడు న్యూ ఫైట్స్, వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ ఇలాంటి స్టేట్మెంట్ వినేసి అదేంటి ప్రభుపాల్ ఏమంటున్నారు, వాళ్ళ శిష్యుడు ఎవరో ఆయన ఉద్ధరిస్తాడా అంటే ఆయన ఇంకా ఉన్నత భక్తుడు కాదనమాట, అలా విశ్లేషిస్తారు కొంతమంది ఇలాంటి తాత్పర్యాన్ని. సో అదనమాట, మనం అందుకనే అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు శుద్ధ భక్తులు ఇలా మాట్లాడితే అది వాళ్ళ ఒక నమ్రత భావనతో, వాళ్ళు అలా హంబుల్నెస్తో మాట్లాడుతున్నారు, అంతేగాని నిజంగా వాళ్ళకి యోగ్యత లేక కాదు. తత్ర ప్రశంసద్భిః పతి వైమానికైః అవికీర్యమానో దదృశే కుసుమై క్రమశోగ్రహాన్. సో ఆ విధంగా ధ్రువ మహారాజు ఇప్పుడు అంతరిక్షం మార్గం నుంచి అలా వెళుతున్నప్పుడు అతను ఎన్నో లోకాలు చూస్తున్నాడు, సూర్యమండలం చూస్తున్నాడు, అన్ని గ్రహాలని చూస్తున్నాడు, దారిలో ఆ గ్రహాలపైన ఉన్న దేవతల్ని చూస్తున్నాడు. ఆ దేవతలు ఇంకా వేరే వాళ్ళ విమానాల్లో తిరుగుతున్నారు, అందులో చూస్తున్నారు. ఆ దేవతలందరూ పుష్పాలని ఇప్పుడు పుష్పవృష్టి చేశారు కదా దీని పైన, ఆ విషయాన్ని కూడా ఆయన గమనిస్తున్నాడు. ఇప్పుడు అన్నీ స్పష్టంగా చూసుకుంటూ వెళ్తున్నాడు ధ్రువుడు వైకుంఠ లోకానికి వెళ్ళే సమయంలో. సో ఇప్పుడు ఈ ప్రభుపాల్ వారు ఒక మంచి పాయింట్ రాస్తున్నారు మనకు తాత్పర్యంలో. జస్ట్ ఇంకొక శ్లోకం ఉందండి, జస్ట్ అయిపోతుంది, ఒక 5 minutes కూడా ఉండదు, 2-3 minutes అంతే. శ్రీ సునీతి, ఎలాగైతే సునీతి ధ్రువుడికి సరైన శిక్షణ మార్గదర్శనం చేసిందో తన పుత్రుడికి, అదేవిధంగా ప్రతి తల్లి కూడా తన యొక్క సంతానాన్ని ధ్రువ మహారాజు వంటి గొప్ప భక్తులుగా అయ్యేలా వారికి సరైన శిక్షణను ఇవ్వాలి అని ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్. ఎప్పుడు కూడా సునీతి ఇలా ఆలోచించలేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజున్న కలియుగ వాసుల పేరెంట్స్కి. ఎందుకంటే ఇవాళ రేపున్న పేరెంట్స్ అంటే మమ్మీ డాడీ, అదే మదర్ ఫాదరు, అమ్మా నాన్నలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, వాళ్ళు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు ఎలా పెంచాలో పిల్లల్ని. ఆ విషయంలో చాలా బాగా వాళ్ళని ప్యాంపరింగ్ అంటారనమాట. వాళ్ళకి ఏం కావాలంటే అది అందించేయడం, వెంటనే ఏం కావాలంటే అది కొనిపెట్టేయడం, వాళ్ళని బాగా లాలించి పాలించి తినిపెట్టి పండబెట్టి ఇలా ఇంట్లో బాగా అన్నీ చేసి పెడుతున్నారన్నమాట. అదే గొప్ప ప్రేమగా ప్రదర్శిస్తున్నారన్నమాట దీన్ని. కానీ ఇది అలా ఇంట్లోనే తినబెట్టడం, కూర్చోపెట్టడం, ఇది ఇలా ప్రేమించడం అనేది ఇక్కడ చూడొచ్చు మనము. షీ నెవర్ డిసైడ్ దట్ హర్ సన్ రిమైన్ ఎట్ హోమ్. ఎప్పుడు కూడా సునీతి ఇలా ఆలోచించలేదు, నా పుత్రుడు ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని చాలా కంఫర్టబుల్గా ఏ మాత్రం ఇంత కూడా కష్టపడకుండా, ఎప్పుడు ఎటువంటి తపస్య చేయకుండా, ఏమాత్రం కష్టపడకుండా ఉండాలని ఎప్పుడు ఆమె ఊహించలేదు. ఆమె భగవంతుడి యొక్క కృప తన పుత్రుడికి కలగాలి, దానికోసం తపస్సు చేపించింది. ఎవ్రీ మదర్, ప్రతి ఒక్క తల్లి సునీతిలాగా ఆమె ఎలాగైతే తన పుత్రుడికి మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హర్ సన్ అండ్ ట్రైన్ హిమ్. చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల వయసు నుంచే అతనికి తపస్య చేయడం నేర్పించాలి, భగవంతుడిని చేరుకోవడం కోసం బ్రహ్మచర్య వ్రతం పాటించడం నేర్పించాలి, ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించడానికి ప్రేరణ ఇవ్వాలి. సో దీనివల్ల ఆమె కలిగే లాభం ఏమిటి అంటే, అప్పుడు ఒకవేళ తన పుత్రుడు కానీ ఇలా తన సంతానం కానీ ఒక గొప్ప భక్తుడు అయిపోతే అప్పుడు
ఆమె కూడా సునీతిలాగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు తన సంతానంతో పాటు. ఒకవేళ ఆమె అంత గొప్ప తపస్సులు చేయలేకపోయినా కానీ, ఎలాగైతే ఇప్పుడు సునీతి వెళ్ళిపోయిందో. ఓకే, ఫైనల్ లాస్ట్ శ్లోకం ఈరోజుకి. త్రిలోకిం దేవయానేన సోతివ్రజ్యమునీనపి పరస్తాద్య ధ్రువగతిర్ విష్ణు పదం మతాభ్యగాత్. ధ్రువ మహారాజు ఆ విధంగా ఇప్పుడు పృథ్వీ పైన ఇంకో 7 లోకాలు ఉంటాయి కదా, ఆ 7 లోకాలని కూడా దాటేసి సప్తర్షులు ఎక్కడుంటారో 7 ప్లానటరీ సిస్టమ్స్ ఆఫ్ ద గ్రేట్ రిషీస్ హు ఆర్ నోన్ యాజ్ సప్తర్షులు ఉండే లోకాలను కూడా దాటేసి ఇంకా పైకి వెళ్తున్నారంట. ఎందుకంటే సప్తర్షి లోకాలు పైన ఉంటాయి ఈ ధ్రువలోకం. సో దాని తర్వాత ఎక్కడైతే విష్ణువు నివసిస్తాడో ఆ ధ్రువలోకానికి, విష్ణులోకానికి వెళ్ళిపోయాడంట. సో ఫైనల్గా వైకుంఠానికి చేరుకున్నాడు, విష్ణులోకానికి చేరుకున్నాడు. అదే ఇప్పుడు ధ్రువలోకంగా మనకి పేరుతో ప్రసిద్ధి చెందిన లోకం. సో అక్కడికి ఫైనల్గా ధ్రువుడు చేరుకున్నాడు. దీని తర్వాత అక్కడ ధ్రువలోకం ఎలా ఉంటుంది, దాని తర్వాత నారదుముని తన శిష్యుడిని ఇలా సక్సెస్ఫుల్గా తన జీవితంలో సక్సెస్ సాధించడంతో ఆయన ప్రశంస, ఆయన శిష్యుడిని ప్రశంసించడం, ఇవన్నీ ఇంకా ఈ ధ్రువ మహారాజ్ చరిత్ర వినడం ద్వారా కలిగే మనకు ఫలితం, ఇవన్నీ వచ్చే క్లాస్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. అందరికీ చాలా ధన్యవాదాలతో ఓపిక వినందుకు. ఇప్పటివరకు గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్త వృంది కీ జై, శిల ప్రభుపాద్ కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.